యా ఎగ్జాక్ట్లీ వీ నీడ్ టు చెక్ పద్దు మెయిల్ చెక్ చేసావా? లేదు ఏంటి ఏంటంట కరోనా ఫస్ట్ కేసు అంటే ఇండియాలో. ఈ రోజు నుంచి ఎవరు వాళ్ళకాళ్ళు వెళ్ళిపోయి వర్క్ ఫ్రం హోమ్ చేసుకోమంటున్నారు. ఎవరు మన ఓసిడి బాస్ చెప్పారా? యప్, మనకంటే ముందే యూఎస్ లో దాని సీరియస్నెస్ చూసాడు కదా, అందుకనే భయపడుతూ ముందే పంపించేస్తున్నాడు. ఇది నువ్వెందుకు డల్ గా చెప్తున్నావు? హ్యాపీ న్యూసే కదా. ఏం హ్యాపీ? ఇక్కడ ఉంటే 24 hours నాకు అవైలబుల్ గా ఉంటావు. అక్కడికి వెళ్తే మీ నాన్నకి, మీ అమ్మకి, మీ చెల్లికి అందరికీ షేర్ చేయాలి నీ టైం ని. షేర్ చేసినా నీ టైం నీదే. ఓకే పద పద, ఫ్లైట్ కి టైం అవుతుంది. మ్వా! పద. నీ కూతురు పడ్డట్టు ఈడు కూతురు లవ్ లో పడాలి, పిసికే ఇచ్చు. ఏంటండి అర్జెంటుగా రమ్మన్నారు? సార్ ముందు మీరు కూర్చొని చెప్తాను. చెప్పండి సార్. ఏముంది, మీకున్నట్టు ఆడికి గుండు ఉంది, ఆడికి పెళ్ళం ఉంది, ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు. పైగా వాళ్ళ పెద్దమ్మాయి కూడా బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం, మీ అమ్మాయిలాగే. అయితే ఏంటండి? అయితే ఏంటా, మంచి చెడు తెలిసిన వయసు వచ్చేసిందని పెద్ద కంపెనీలో ఉద్యోగం అని గేట్లు ఓపెన్ చేసేసాడు. ఆ, ఇంకా ఆకలితో ఉన్న సింహాలు ఊరుకుంటాయా? ఏట మొదలెట్టేసాయి. ఓ కొలిగడు తగులుకున్నాడు, ఇడు కోసాలు కదిలిపోయేలా చేసి రోజు నాతో యాపీగా ఇసుకి తాగేవాడిని సైలెంట్గా సోలోగా శానిటైజర్ తాగే స్టేజ్కి తెచ్చేసాడు. ఇదేంటండి, శానిటైజర్ చేతులకు రాసుకుని బ్యాక్టీరియాని చంపాలి కానీ గొంతులో పోసుకుని ప్రాణాలు తీసుకుంటారా? అయినా కొలీగ్ అంటున్నారు, సేమ్ జాబ్ అంటున్నారు. పాపకి ఇష్టమైతే పెళ్లి చేసేయచ్చు కదా. పిచ్చి గోపాలం, ఆ? ఇవాళ రేపు సాఫ్ట్వేర్ అంటే సాఫ్ట్ గా ఉంటారు అనుకుంటున్నారా? అందులో హార్డ్వేర్ బ్యాచ్ మామూలుగా ఉండరు. పైగా అలాంటి క్రూర మృగాలకి మన అమ్మాయిలాంటి జింకలు తగిలితే ఏట మామూలుగా ఉండదు. అయినా మీ అమ్మాయికి కూడా అలాంటి సింహముడు తగిలి ఏటాడితే అప్పుడు తెలుస్తుంది మా కోటిగాడి నొప్పి. ఆ నొప్పి నాకు తెలియడం కోసం ఇప్పుడు మా అమ్మాయిని సింహాలు తగులుకోవడం ఎందుకులేండి. నాది అసలే వీక్ గుండె. ఈయనకు వచ్చిన కష్టం నాకు వస్తుందన్న ఆలోచన చాలు నాకు హార్ట్ అటాక్ వచ్చి అంబులెన్స్ ఎక్కేయడానికి. మరీ ఇంత భయస్తులు. మీ అమ్మాయి కూడా ఎవరైనా లవ్ చేస్తుందేమో కనుక్కున్నారా? చా మా అమ్మాయి అలాంటి ఏదో పనులు చేయదండి బాబు. ఏమండి, నేను అలాగే అనుకున్నాను. ఇప్పుడు చూడండి, రోడ్డును పడ్డాను. ఏమండే, మీరు నన్ను భయపెడుతున్నారో నాకు జాగ్రత్తలు చెబుతున్నారో నాకు అర్థం కావట్లేదండి. గోపాలం, ఆడి ప్రజెంట్ నీ ఫ్యూచర్ అవ్వకూడదని జాగ్రత్తలు చెప్తున్నాడు. సత్యం, మా అమ్మాయి ఫోన్ చేసిందండి. ఎందుకు చేసిందో తెలుసా? నాన్న, నేను వీళ్ళ అమ్మాయి లాంటి దాన్ని కాదు, ఈయనకు వచ్చిన కష్టం నీకు రానివ్వనని కన్ఫర్మ్ చేయడానికి ఫోన్ చేసిందండి తెలుసా? అమ్మా దిగాను నాన్న ఇప్పుడే. ఎక్కే ముందు కార్ నంబరు, డ్రైవింగ్ లైసెన్స్ అవన్నీ నాకు వాట్సాప్ చేయమ్మా. ఒంటరి దొరికిన ఆడపిల్ల అంటే నీ పేరు రాధానా అని అడిగి బండాపి అఘాయిత్యం చేస్తారు వేధవులు. అంత ఛాన్స్ లేదు నాన్న, నేను ఒక్కదాన్నే రావట్లేదు, నాతో పాటు నా కొలీగ్ కూడా ఉన్నారు. మంచిదమ్మా, అలాగే వచ్చేయండి. బాగుంది బాగుంది. ఏంటి, అమ్మాయి వస్తుందా? అవునండి, ఒంటరిగా కాదు, వెంట కొలిగ్ కూడా ఉన్నారట. అంటే మీ ఉద్దేశం కొలీగ్ అంటే అమ్మాయి ఏంటంటారా? అయి ఉండొచ్చు. కాదేమో అన్న డౌట్ మీ ఫేస్ లో కనిపిస్తోంది. మీ గొంతు వణుకులో అమ్మాయో అబ్బాయో తెలియని ఎక్స్ప్రెషన్ అనిపిస్తోంది. అనండి, అనండి. ఇప్పుడు చెప్పండి, ఎగ్జాక్ట్ గా మీ అమ్మాయి ఏం చెప్పింది? కొలిగ్ కూడా ఉన్నారు అంది. అందా? ఉన్నారు అంటే జెంట్స్ కి లేడీస్ కూడా వాడచ్చు. మీ అమ్మాయి తెలివిగా జెండర్ ఫిక్స్ చేయకుండా ఆడో మగో తెలియకుండా కన్ఫ్యూజ్ చేస్తూ ఎస్కేపిస్ట్ రూట్ తీసేసుకుంది. ఇంకోటి 100% రా. మా అమ్మాయి కూడా హైదరాబాద్ లో ఆ కొలిగడ్తో దిగినప్పుడు ఇలాగే వంకరగా మాట్లాడేది. నాన్న, ఏమా ఎక్కడ దాకా వచ్చారు? గచ్చిబౌలి దగ్గరలో ఉన్నాం. ఓ పని చేయమ్మా, మీ కొలిగ్ అమ్మాయిని వస్తూ వస్తూ ఇంటికి తీసుకురా, డిన్నర్ చేసి వెళ్తుంది. అవసరం లేదు నాన్న, దానికి ఆకలి వేయటం లేదు. ఫ్లైట్ లో ఏదో లైట్ గా తినింది. ఏం దొరికిందమ్మా అంతలా కడుపు నిండడానికి? ఏదోలే నాన్న, అయినా దాన్ని అప్పుడే ఇంటికి పిలిచి అన్ని పెట్టేయకూడదు. దానికి ఒక మంచి టైం, సందర్భం చూసి పిలవాలి, లేకపోతే మన ఫుడ్ బోర్ కొట్టేస్తుంది. ఏంటోనమ్మా, మీ సాఫ్ట్వేర్ లాంగ్వేజ్ మీ ప్రోగ్రామింగ్ లాగా అర్థమైనట్టుంటుంది, అర్థం కాదు. సర్లే, త్వరగా వచ్చాయమ్మా. ఏమండే, మీ డౌట్లు తీరాయా? లేదు, పెరిగాయి. కొలిగ్ అమ్మాయి అని తేలిపోయింది కదండి. తేలిపోయింది మీకు, మాకు కాదు. అయినా కొలిగ్ అమ్మాయి అయితే నాన్న డైరెక్ట్ గా నువ్వే పిల్లని ఫోన్ ఇస్తుంది గానీ అమ్మాయికి ఆకలేయట్లేదు, అన్ని ఒకేసారి పెడితే బోర్ కొడుతుందని కథలు చెప్పదు కదా. మీ అమ్మాయి తెలివిగా అక్కడ రొమాన్స్ ని ఇక్కడ కన్వర్జేషన్ యాడ్ చేసి ఒకే మాటకి 2 అర్థాలు వచ్చేలా మాట్లాడుతుంది. సాఫ్ట్వేర్ కదా. అలా మాట్లాడిందా? అవును సార్,
మా అమ్మాయి కూడా ఇలాగే డబుల్ త్రిపుల్ మీనింగ్స్ తో మాట్లాడేది. అస్సలు అర్థమయ్యేది కాదు. తెలుగు మీడియం కదా మీలాగా. మీలాగా నన్ను కలపకండి సార్ ప్రతి మాటకి. నాకు తెలియకుండా మీ క్యారెక్టర్లకు దూరిపోతున్నాను. అయినా మా అమ్మాయి మీ అమ్మాయిలాగా అబద్ధాలు ఆడు సార్, ఆడదు. భలే దొరికేసాడు. గోపాలం, ఏ కూతురు తన తండ్రికి కావాలని అబద్ధాలు చెప్పదయ్యా. నిజం చెప్తే గుండె అయిపోద్దని అలా చెప్తారు. ఇదంతా ప్రేమ అండి బాబు. దానికి తనామన భేదాలు ఉండవు. ఆ టైంలో పక్కన కూర్చొని నవరగాడే ప్రపంచం. ఆడి చెప్పిందే ఏదం, ఆడు చూపించిందే సొక్కం. ఇవన్నీ చేసే వచ్చాం కదా. ఆపండి సార్ మీరు మరీను. అలాంటి ఏదో పనులు నేను ఎప్పుడు చేయలేదు మీకులాగా. అయినా ఇప్పుడు నా కూతురు ఆ కొలిగ్తో ల్యాండ్ అయిపోయిందంటారా ఏంటి? మేమైతే అలాగే అనుకుంటున్నాం. మా డౌట్ కరెక్ట్ అయ్యి మీ అమ్మాయితో వచ్చేది మొక్కోలికి అయితే మాత్రం ఆడు మీ అమ్మాయిని చెప్పిన టైంకి తీసుకురాడు. దారిలో కారు ఆపేసి పంచర్ అయిపోయిందని, కారు పాడైపోయిందని, టైంకి రాలేకపోతున్నామని మీ అమ్మాయితోనే ఫోన్ చేసి చెప్పిస్తాడు. ఫోన్ అవుతూనే ఎత్తండి. అమ్మా నాన్న, కార్ టైర్ పంక్చర్ అయింది, టైం పడుతుంది. నమ్ముతారా ఎప్పటికైనా? అమ్మా నీ పక్కన కొలిగ్గా అమ్మాయి ఉంది కదా, ఒకసారి ఫోన్ ఇవ్వు. ఎందుకు నాన్న? ఒకసారి ఇవ్వమ్మా, మాట్లాడాలి. తను వేరే కాల్లో బిజీగా ఉంది. బిజీ 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 బిజీ. మీరు ఆపండి సార్. అమ్మాయితో మాట్లాడండి. అమ్మా నేను వెయిట్ చేస్తాను, ఒక్కసారి ఇవ్వు, అర్జెంట్ గా మాట్లాడాలి. ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? నేనేదో తప్పు చేస్తున్నట్టు. తప్పు చేస్తోంది కాబట్టి తప్పని మాట ఎత్తింది. అమ్మా ముందు ఫోన్ ఇస్తావా లేదా? నేను మాట్లాడాలంతే ఇప్పుడు. సరే మాట్లాడండి. హలో 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 హలో, నాకు ఇక్కడ వినపడుతుందమ్మా. అక్కడ కూడా వినపడుతుంది కానీ ఇవ్వదు. నాన్న సిగ్నల్ ప్రాబ్లం అనుకుంటా. హలో అమ్మా, నాకు ఇక్కడ వినపడుతుంది. హలో హలో అంటూ పెట్టేసిందా? ఊ అను, ఊ అను గోపి. టీ తాగుదాం పద. రారా. రాళ్ళు ఎత్తనం, తగిలేస్తున్నాయి. సార్ నాకు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదండి. ఇందులో అర్థం కాకపోవడం ఏముందండి? చుట్టూ సేకటే, కారులో వస్తుంది ఏజ్లో ఉన్న ఆడమగ, ధట్టులు అవర్సు. ఆఫీసులో 10 మంది ముందు చేయడానికి అవకాశం లేని ఫోన్లు చేసే అవకాశం వదిలేస్తారేటి? డ్రైవర్ గారిని టిఫిన్గా పంపేసి లైట్గా ఇళ్ళు అల్పాహారాలు చేసి బయలుదేరతారు. విండోస్ ఎత్తేసి ఏసీ ఆన్ చేసుకుని వెనక సీట్లో కూర్చునో పడుకునో వాళ్ళ కంఫర్ట్గా. మా అమ్మాయి చేయలే, మీ అమ్మాయి కూడా. నో వే, లెట్స్ మూవ్. రా. ఏంటి వచ్చేది? అసలు కార్ ఎందుకు ఆపావు ఇప్పుడు ఇక్కడ? అరే అతను ఏదో టిఫిన్ చేసి వస్తానంటే చా, ఎవరు చేయాలనుకుంటున్నారో నాకు తెలీదా? మరి తెలిసినట్టు పెట్టచ్చు కదా, 2 ఇడ్లీ ఒక దోశ. మొహం పచ్చడవుద్ది ఎదవూరో కామెడీ చేసావంటే. అది కాదే, మళ్ళీ ఎప్పుడు కలుస్తామో తెలీదు. ఈ లాక్డౌన్ లో ఈ పెట్టారంటే పెద్ద గ్యాప్ వచ్చేద్ది. నాకు తెలుసు కదా మనం టచ్ లేకుండా ఉండలేను. ముందు ఇక్కడి నుంచి వెళ్దాం. మా నాన్న చంపేస్తారు ఇంకా లేట్ అయితే. ఆల్రెడీ ఆయనకి పిచ్చ డౌట్స్ ఉన్నాయి. ప్లీజ్ సంతు పద. ఇదే ఇక్కడే కాలేదు, ఇంత డిస్కషన్ పెట్టి లోపు అయిపోయేది కదా. ఇంకంతేనా? టైము పాడు ఏమక్కర్లేదా? నాకు అక్కర్లేదు. నువ్వు ముద్దిస్తున్నావు లేదా? ఇదిగో ఇలా మొండితనం చేసావంటే చెప్తున్నా. ఒక పక్క టెన్షన్ తో చేస్తుంటే. ఏ బాబు రామ్మా, కార్తీ. ఆ కొలిగ్గాడి ప్రపోజల్ కి మా అమ్మాయి ఓకే అంటుందండి? లేదు లేదు, మీరు చేసిన ఫోన్లకి, మీరు పెట్టిన టెన్షన్ కి, అక్కడ కిస్సుల కోసం హగ్గుల కోసం పోరాడే కొలిగ్గాడి చేసే ఆరాటాన్ని మీ పాప కట్ చేసేసి ఆగిపోయిన కార్ స్టార్ట్ చేయించి తిరుగు ప్రయాణం మొదలెడుతుంది. మీకు ఫోన్ కొడుతుంది. వచ్చింది, ఎత్తండి. హలో హలో నాన్న, చెప్పమ్మా. కార్ పంక్చర్ కాదు, జస్ట్ గాల్ తగ్గిందంతే. వెంటనే స్టార్ట్ అయిపోయాం. ఏం కంగారు పడకండి ఎంత బానే ఉంది ఇక్కడ అని చెప్పి పెట్టేసింది. అంతే కదా గోపాలం? అమ్మయ్యా, ఆ వెంకటేశ్వరుడి దయ వల్ల ఏం జరగలేదండి. గోపాలం గారు అప్పుడే రిలాక్స్ అయిపోకండి. అక్కడ ఉన్నది కొలిగ్గాడు, ఆడంత తేలిగ్గా వదలడు. ఇంటి దగ్గర దింపే ముందు వాడు ఆకలి తెచ్చుకోకుండా వదలడు, కార్ డోర్ తీయడు. సేమ్ ఎక్స్పీరియన్స్. నేను వెళ్ళనా? వెళ్ళు. ఏంటా మొహం? నా మొహం ఇంతే. అదొక మీ ఫాదర్ వెయిట్ చేస్తాడు. వెళ్ళు, నీకు లేటే పొందేళ్ళు. గో గో గో. సార్ నేను దిగనా? అక్కర్లేదు, మేడం వెళ్ళిపోతున్నారు. కాస్త నవ్వుతూ పంపొచ్చు కదా. మేడం నేను దిగనా? అక్కర్లేదని చెప్పాను కదా. ఏం సార్ అలా చూస్తున్నారు? ఆడు సోలు సాటిస్ఫై ఏం పంపడం. ఊరుకోండి సార్ మీరు మరీను.
ఎంత ముద్దుల కోసం పాకలాడితే మాత్రం చుట్టుపక్కల ఎవరుందో చూసుకోరా ఏంటి? ఎదురుగా క్యాబ్ డ్రైవర్ని పెట్టుకుని అడ్డమైన పనులు చేస్తూ కూర్చుంటారేంటండి? అందుకే డ్రైవర్ని ఎలగొట్టారు. చోరీ చోరీ చుమ్కే చుమ్కే అది లక్కీ కార్. మీరెంత చెప్పినా నా మనస్సాక్షి ఒప్పుకోవట్లేదండి. నా కూతురు అలాంటి పాడు పనులు చేస్తుందని నేను అనుకోను. నేను అనుకోలేదు. ఆ కొలిగ్గాళ్ళు అలా మార్చేస్తారు మన కూతుళ్ళని. ఆపండి. వాళ్ళు అలా చేసుకుంటా కూర్చుంటే నేను మీలాగా చూస్తూ ఊరుకుంటారా? అసలు అక్కడ ఉంది అమ్మాయి అబ్బాయో ఇప్పుడే తేల్చేస్తా. తేల్చేస్తారు బాగా తేల్చేస్తారు. మార్నింగ్ రా, మా నాన్న బయటికి వెళ్ళిపోతారు. 1 hour స్పెండ్ చేద్దాం, సరేనా? నేను అన్నాం ఇప్పుడు ఆయన బయటికి పంపించినందుకనే నువ్వు నాకేదో ఒకటి ఇవ్వాలి. అయితే ఏడు. కొంచెం నవ్వుతే వచ్చుగా ప్లీజ్. ఇప్పుడు ఇవన్నీ కుదరవు. మళ్ళీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇందులో. ఆ? రా. ఏ వాటర్ బాటిల్ తీసుకురా. చెత్త నా కొడుకు చెడగొట్టేసాడు. నాన్న ఎలా ఉన్నారు? ఏంటి ఇలా చిక్కిపోయారు? నా మీద బెంగ. దొంగ ఉండమ్మా. నాన్న ఎక్కడికి? అడిగాదమ్మా, నీ స్నేహితురాలు ఇంత దూరం వచ్చింది కదా, ఇంట్లోకి వచ్చి మజ్జిగ తాగెళ్తుందని. అది మజ్జిగ లాంటి తాగదు. తలుపు తీయమ్మా. అలా మూసుకుందేంటి? అది డిప్రెషన్ లో ఉంది నాన్న. వదిలే. డిప్రెషన్ లో ఉన్నదాన్ని అలా వదిలేయకూడదమ్మా, తప్పు. నువ్వు ఉండు. ఇదేంటమ్మా డిప్రెషన్ అన్నావు? దొళ్ళ గట్టి లాగిందేంటి? చెప్పా కదా డిప్రెషన్ అని. నువ్వు ఉండమ్మా. ఇదిగో పాప, మర్యాదగా తలుపు తీస్తావా లేకపోతే గుండుతో గుద్ది డోర్లోంచి నీ జుట్టు పట్టుకు బయటకు లాగమంటావా? చెయ్యమ్మా. రండి నా. నువ్వు ఉండమ్మా. బాబు, నువ్వు వెళ్ళు. అదేంటమ్మా అబ్బాయి షర్ట్ లాగా ఉందేంటి? ప్యాంట్ కూడా అబ్బాయిదే. అది ఆడళ్లలో మగాడి టైప్. మీరు రండి నాన్న, పదండి. టెన్షన్ పెట్టేశాడు వీటి గుండు. చూసారా, కారులో చేయి కనుకుంటా కూడా కాదు ఎలా బుకాయిస్తుందో. పొట్టి చేతికి ఎట్ట అంటున్నావు? నేనైతే 2 కాళ్ళు బయట పెట్టి కారులో ప్యాంట్ వేసుకోవడం చూశాను. మహాప్రభో, మీ ఎక్స్పీరియన్స్ చాలిక. ఇప్పటికే మీరు పెట్టిన హీట్కి నా గుండు వేడెక్కి గుడ్డు పడితే ఆమ్లెట్ అయ్యేట్టుంది. ఇదిగో గోపాలం, ఈ వేడి తగ్గి నీ గుండు చల్లబడాలంటే ముందు మనం పాప సెల్ల చూడాలి. సెల్లా? అందులో ఏముంటుందండి? ఏముండడం ఏంటి, ఆడ పంపించిన మెసేజ్లు ఉంటాయి. అవి చదివి వాళ్ళ లవ్ ఏ స్టేజ్ లో ఉందో కనుక్కుని ఇమ్మీడియట్ గా కట్ చేసి మన అమ్మాయిని మనం కాపాడుకోవాలి. మీరు చేశారు ఇలాగా? అమ్మో వద్దులే, మళ్ళీ ఏదో చండాలని చెబుతావు. దాన్ని పట్టుకుని పీక్కోలేక సావాలా? ఆ సెల్ ఏదో నేను చూస్తాను, దయచేయండి. ఇక సచ్చాడు అదవా. అమ్మా వచ్చావా? నీకోసమే చక్కెర పొంగలి పులిహార కలిపి చక్కెర హోర అనే స్వీట్ ని స్పైసీగా చేస్తున్నాను కొత్తగా. మొన్న థమ్స్అప్ దద్దోజనమని పెరుగన్నంలో థమ్స్అప్ కలిపి 2 గ్లాసులు తాగిచ్చిందమ్మా. అప్పుడు ఇచ్చిన లాకులు గెట్లు ఇంతవరకు ముయ్యలేదు తెలుసా? మీరెప్పుడు ఇంతే. ఏ నిక్కి, ఫోటో తీవే, గ్రూప్ లో పెట్టేద్దాం. తితి. నిక్కి ఉండు. అక్కసిలతో తీస్తే క్లారిటీతో పాటు రుచి వాసన కూడా తెలిసిద్ది. ఏది ఒకసారి ఫోన్ ఇయ్యమా? ఓ, చాలా పెద్దదిగా ఉందమ్మా. ఏ కంపెనీ? ఐఫోన్ నాన్న. పాస్వర్డ్ ఏంటో? దీనికి పాస్వర్డ్ అవసరం లేదు, ఆ. ఫేస్ అన్లాక్. జాగ్రత్తలు బాగానే తీసుకుంటున్నావమ్మా. ఏదోలే. అదిగో చెల్లి ఫోటోలు తీసే లోపల నువ్వు వెళ్ళి స్నానం చేసిరాపు. ఓకే. అవునే, ఇది వేడిగా తింటేనే అరుగుద్ది, తొందరగా రా. అది ఇంపార్టెంట్ ముందు. బాబోయ్, కొంచెం ఉంటే దొరికేసేదాన్ని. అర్జెంట్ కాల్. అలాగే. అమ్మయ్య, డిలీటెడ్. ఇంకోసారి నీ బాబు నా జోలికొచ్చాడంటే ఆడి గుండు పగిలిపోద్దని చెప్పు. ఇలాంటి ఎదవ భయాలు పెట్టాడంటే నేను పెట్టే భయానికి జీవితంలో లెక్క చెప్తున్నా. హలో
ఏంటి తమరికి ఇప్పుడు మూడొచ్చిందా? మూడా పాడా ఏం మెసేజ్ ఇచ్చావు? ఏ చదవలేదా? ఏదో పెద్ద మెసేజ్ ఉంటే భయం వేసి డిలీట్ చేసేసా. చూస్తే తెలిసేది. నోటి దాకా వచ్చిన ఫీడింగ్ ని కాలుతో తన్నేస్తే వచ్చే కోపం మెసేజ్ రూపంలో ఎలా ఉంటుందో. ఏడ్చినట్టుంది. నా సెల్ మా నాన్న చేతిలో ఉంది. కొంపతీసి ఆయన చదివేశాడేమో అని నా డౌట్. నిన్ను అడిగారా? ఏదో పిక్స్ తీసుకుంటానన్నారు. అలా రూమ్ లోకి వచ్చి బెడ్ మీద పడగానే వెంటనే గుర్తొచ్చి పరిగెత్తుకుంటూ వెళ్ళి తీసేసుకున్నా. మరి ఇంకేంటి, ఆ గ్యాప్ లో అంత పెద్ద మెసేజ్ చదివేంత సీను మీ బాబుకి లేదులే. అది ఇంగ్లీష్ ను కూడా ఇంగ్లీష్ అనుకునే బాపట్ల బ్యాచ్ కదా. ఇదిగో మా నాన్ననేమన్నా అంటే బాగోదు చెప్తున్నా. అయినా నువ్వు ఇలాంటి మెసేజెస్ చేయొద్దు ప్లీజ్. సర్లే చెప్పావుగా. ఏంటి ఇంకా అలాగే ఉన్నావా మొహం మార్చుకుని? మరి నువ్వు ఫోన్ లో కూడా ఇవ్వడం లేదు కదా. నువ్వు మారవ్రా. ఛీ, నీ కక్కుర్తి తగలడా. ఏడు. పేషెన్స్ పేషెన్స్. అమ్మాయ వెళ్ళిపోయారు. అదేంటి బావ, ఏదో రౌడీలు తరువుకు వచ్చినట్టు అలా దాక్కుంటున్నావు? ఏమైంది? రౌడీలన్నా చాలా బెటర్ బాబు. ఒకే ఏడుతో నరికేసి మోక్షాన్ని ప్రసాదిస్తారు. కానీ రోగులున్నారు చూసావు, అపాయింట్మెంట్ ఇచ్చేదాకా వెంట పడతారు, ఇచ్చాక పెట్ట పెడతారు. ఊరుకోబా, మరి అలా ఉంటారేంటి? అలానే ఉన్నారా. వాళ్ళకు వచ్చే రోగం డోలో మాత్రంతా. వాళ్ళు మనకు పెట్టే టార్చర్ స్టెరాయిడ్స్ కంటే డేంజరస్ గా ఉంటుంది. లాస్ట్ టైం ఇది రాయలేదే, మరి ఇప్పుడు ఎందుకు రాస్తారు? మన యూట్యూబ్ లో డాక్టర్ ఇది వాడదని చెప్పాడు కదా, మరి మీరెందుకు సజెస్ట్ చేశారు అని తినేస్తారు. సరే ఫోన్ లేని వదిలేస్తే గూగుల్లో రివ్యూలు చూసి ఒక పక్క మన మీద నమ్మకం ఉన్న నటిస్తూ వేరే డాక్టర్ తో క్రాస్ వెరిఫికేషన్ చేయించుకుంటారు. కనీసం పాప మా నాన్న ఫాలో అవుతారంటే అది లేదు. వరల్డ్స్ మోస్ట్ డిస్రెస్పెక్టబుల్ జాబ్ ఏదైనా ఉంటే అది ఇండియన్ డాక్టర్స్ దేనని మన సర్వేలో తేలింది. పేరుగో మళ్ళీ ఫ్రంట్ లైన్ వారియర్స్ చూస్తే బయట బ్యారికేడ్లు కట్టుకుని బిక్కు బిక్కుమంటూ బతికే నీస్కి మైదా పిండి. హలో రే ఉల్లు కప్పట్టే, ఎక్కడున్నావురా కుక్క? హలో, ఎవరు మాట్లాడేది? నీ మోగుండ్రా, నీ పాలిట యముణ్ణి, వేటపాలెం రౌడీన్ బే. రాయ్, నాకసలే తిక్కెక్కువ, మాటలు సరిగ్గా రానివ్వు. రే నీ మెసేజ్లు సరిగా వస్తే నా మాటలు కూడా సరిగా వస్తాయిరా. ఏయ్, నేను నీకెందుకు ఇస్తాను ఈ మెసేజ్లు? నాకు కాదురా, నా కూతురుకు పంపిస్తున్నావు కదా మెసేజీలో. నువ్వు ప్రేమిస్తున్న పద్మ తిరుమల శెట్టి తండ్రి గోపాలం తిరుమల శెట్టి ఇక్కడ. ఏంట్రా గుండు గిండని నన్నే భయపెడతావా? అంకుల్, నేనేదో ఫ్రస్ట్రేషన్ లో పెట్టిన మెసేజ్. ఐఎమ్ సారీ, వదిలేండి. అయినా మీరు ఆ మెసేజ్ చూడడం తప్ప అంకుల్. మళ్ళీ ఇలా బూతులు మాట్లాడడం నాకు అసలు నచ్చట్లేదు. ఏదైనా ఉంటే మాట్లాడుకుందాం. లీవ్ ఇట్. ఏంట్రా వదిలేసేది? బంగారు లాంటి నా పొద్దుని నాకే అబద్ధాలు చెప్పేటట్టు చేసావు కదరా. పైగా మెసేజ్లు చదవటం తప్పని నాకే మెసేజ్ ఇస్తావురా పట్టేక ఉళ్ళో. అవును, మీరు చేసింది రైట్ అనుకుంటున్నారా? ఆ? ఒక ఆడపిల్ల తండ్రి ఉండి తనకు తెలియకుండా తన సెల్ ఫోన్ ఓపెన్ చేసి మెసేజ్లు చూడడం, తన పర్మిషన్ లేకుండా లైఫ్ డిస్టర్బ్ చేయడం, తన ముందు మంచిగానే ఉన్నట్లు నటిస్తూ వెనకాలే స్పై చేస్తూ అనుమానించడం, ఇదంతా మీరు కరెక్ట్ అనుకుంటారా? ముందు అది మీరు తెలుసుకోండి. ఒక మెచ్యూర్ అయిన కూతుర్ని ఎలా పెంచాలో తెలుసుకొని తండ్రిగా మీరు ఎదగండి. ఏంట్రా నా ఎదుగుదల గురించి నువ్వు మాట్లాడుతున్నావు? రేయ్, ఇంకోసారి నా కూతురు జోలికి వచ్చావో. హలో హలో మాస్టారు, మీ బెదిరింపులకు భయపడడానికి ఇంటర్మీడియట్ నిబ్బా స్టేజ్ లో లేం మేము. అయినా మమ్మల్ని కంట్రోల్ చేద్దామని కాళ్ళడ్డం పెడితే మీ నడ్లే ఇరిగిపోతాయి. నడ్డెరగొట్టి మోహన్ కూర్చోబెడతారంట, విన్నారా? రేయ్, 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 నన్నే కొడతావా? నీ అబ్బా అమ్మ ఉబిసిపోక కనిపారేసిన కొలిగ్నా కొడుకువి. అంకుల్ చెప్తున్నా, మళ్ళీ అమ్మా బాబు అని తిక్క తిక్కగా మాట్లాడితే నీకు పిచ్చి పట్టింది నీ ఎర్రగడ్డకు పంపించి నీ ఇల్లు కబ్జా చేసి అదే ఏంటో నీ కూతురుతో కాపురం ఉంటా. ఒఫిషియల్ గా టేక్ కేర్. పెట్టవా ఫోను? పెద్దోడవి పద్దు ఫాదర్ రెస్పెక్ట్ మాడుతుంటే ఇష్టం వచ్చినట్టు మాడుతున్నావు. పెట్టే నువ్వు ఫోన్ ఫస్ట్. గోపాలం మావోడే బెటర్ అయ్యా. అర్థం కాని ఇంగ్లీష్ లో ఫాక్ ఆక్ ఓక్ అని 4 జిట్లు పెట్టేశాడు. మీ ఓడి చాలా డేంజర్ అయ్యో. గోపాలం, ఈడి చాలా ప్రమాదం. నీ కూతురు వదలడు, నేను రోడ్డు మీద లాగేస్తాడు. కొంప కొల్లేరు గోపాలం, నా గుడి దొరికిపోతుంది. అయిపోయాడు గోపాలం, పోదాం పదా. సంతూ మార్నింగ్ కాల్ చేయి పడుకున్నా. అది కాదు వద్దు, ఒకసారి
గోపాలం మీరు వాడు అన్న మాటలకి ఇలా హత్య కూర్చోవడం వేస్ట్. నెక్స్ట్ మనం ఏం చేయాలో ఆలోచిద్దాం. ఏం చేయమంటారు సార్? ఏం చేస్తే ఎటు నుంచి వస్తాడో అని భయంగా ఉంటేను. ఇంతకీ జరిగింది చెప్పారా మీ అమ్మాయితో? లేదు. పునాడు చెప్పాడా? ఏం చచ్చాడేమో మరి. నానా వేడి నీళ్ళు రెడీ. ఓహో, అయితే తెలియదన్నమాట. అవునా? మీకెలా తెలుసు? తెలిస్తే చల్లగా వేడి నీళ్ళు రెడీ అని చెప్పదుగా మీతో. టెన్షన్ తో బెడ్ మీద చేరి దుప్పట్లో దూరి కళ్ళు ఓపెన్ చేసి ఆడితో తెగ మాట్లాడేస్తుండేది ఫోన్ లో. మిమ్మల్ని ఫేస్ చేయడానికి గిల్టీగా ఫీల్ అయ్యి. ఓహో, ఈ దరిద్రాలు కూడా అయ్యాయి తమరికి. ఇన్ని అయితే వాడిని ఏం చేయాలంటారు సార్? అలాంటి భయపడాలంటే చేతిలో గన్నున్న పోలీసుడికే. మీరెళ్ళారా పోలీస్ స్టేషన్ కి? మరి పోతే ఏం జరిగింది? మీరు వెళ్తే తెలుసుద్ది కదా. అయితే ఇప్పుడు వెళ్దాం. ఎంతకీ మిమ్మల్ని తిట్టినందుకు కేసు పెట్టాలా, మీ అమ్మాయి అంకల్ పడతానికి కేసు పెట్టాలా? అయ్యా, మీరేం పెడతారో నాకు తెలియదు గాని వాడు నా జోలికి గాని నా కూతురు జోలికి గాని రాకూడదు. అయితే వాడు నన్ను తిట్టినందుకు కసి తీరా మీ లాఠీతో నాతో కొట్టించి నా కాళ్ళు పట్టించి నా జీవితం నుంచి పంపించేయాలి పూర్తిగా. సరే, మీరు చెప్పింది యాజ్ గా చేస్తాను యాజ్ ఏ పోలీస్ ఆఫీసర్ గా. కానీ చిన్న పెద్ద మంచి చెడ్డ లేకుండా కాబోయే మావగారని కూడా చూడకుండా నోరేసుకుని పడిపోయినాడు స్టేషన్ పిలిపించి అవమానించి పంపి ఊరుకుంటాడా? పగతో రగిలిపోతాడు, సైకోలో మారిపోతాడు. అల్లుడి మీద ప్లాన్ చేసి మర్డర్ చేసిన మావగారు లాగా రేపు నలుగురిని తీసుకొచ్చి మీ అల్లుడు కలడు మిమ్మల్ని వేసేస్తే, గుండె గ్రౌండ్ ఖాళీగా ఉందని యాసిడ్తో తడిపేస్తే మీరేమైపోతారు, మీ ఫ్యామిలీ అయిపోద్ది. ఫ్యామిలీ దాకా ఎందుకు సార్? యాక్సిడెంట్ పడితే శర్మం కాలిపోయి కళ్ళు ఊడిపోయి సినిమాలో చూపిస్తారు. అదే హర్రర్ సినిమాల్లో. థియేటర్లోనే చూడలేకపోతున్నాం, ఇంకా బయట ఏం చూస్తాం? వచ్చి అడిపోద్ది. చూడు గోపాలం, జస్ట్ చెప్పినందుకే పోసేసుకున్నావు. అలాంటి దాన్ని స్టేషన్ పిలిపించి కొట్టించి బయట తిరగలవా? అదిగా సార్, మీ దగ్గరకు వస్తే మీరు ప్రాబ్లం సాల్వ్ చేస్తారనుకుంటే ఇలా భయపెడుతున్నారు. భయపెట్టం కాదు గోపాలం, ప్రాక్టికల్ గా ఉండమంటున్నారు సారు. జరిగేది చెప్తున్నారు. మరి మీకు? నాకు ఇదే చెప్పారు. ఇది చెప్పించడానికి ఎక్కడి దాకా తీసుకొచ్చారు? అదేదో అక్కడ చెప్పించవచ్చు కదా. గోపాలం అల్లరి చేయకు. కోప్పడ గోపాలం, ఇంకా చెబుతారు సారు, మీరు చెప్పండి. గోపాలం, ఇవాళ రేపు సొసైటీలో ఎవరు తగ్గట్లేదు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో బైక్ ఆపాలంటేనే షేక్ అయిపోతున్నాం. అలాంటి సిన్సియర్ గా లవ్ చేస్తున్నాను, పెళ్లి చేసుకుంటానని వాడిని ఏం చేస్తాను చెప్పు? మీరేం చేయలేరని లోపల అనుకోండి నాకులాగా. అప్పుడు నేను ఇలాగా వాడు నన్ను బాగా తిట్టాడు సార్. తిట్టాడు. ఎప్పుడు తిట్టాడు? మీరు ఫోన్ చేసినప్పుడు తిట్టాడు. పైగా తాగుంది మీరు, అతను కాదు. రేపు ఆడొచ్చి మీరు రెచ్చగొట్టం వల్ల అలా మాట్లాడని చెప్పి కాల్ రికార్డు ప్రూవ్ చూపించాను అనుకోండి, అప్పుడు మిమ్మల్ని లోపలేయాలి. ఎలా అని ఒక ఎగ్జాంపుల్ చూపిస్తారు కదా. మీ స్టేషన్ లో ఎలాంటి వాడిని, అతను ఎక్కడున్నాడు? వీడు మీలే బాధితుడే. తన కూతురు ప్రేమించిన వాడి మీద కేసు పెట్టడానికి వచ్చాడు. చివరికి అమ్మాయిలు ఎవరు వచ్చి ఇతని వల్లే థ్రెట్ ఉందని చెప్పి లోపల చిత్త కొట్టించాడు. చూడు గోపాలం, ఇది నీ ఫ్యామిలీ మ్యాటర్. దాన్ని పోలీస్ స్టేషన్లు పంచాయతీల వరకు తీసుకురాకుండా 4 గోడల మధ్య క్లోజ్ చేసుకుంటేనే ఉత్తమం. ఎలాగో వాళ్ళందరికీ ఒకరంటే ఒకరు ఇష్టం కాబట్టి పిలిచి పెళ్లి చేసి కలిపేయండి. లేదు సార్, నేను ఆ యాదవ్కి నా కూతుర్నిచ్చి పెళ్లి చేసి జీవితాంతం భయపడుతూ బతకలేను సార్, బతకలేను. పోన పని చేయ గోపాలం, మీ ప్రాబ్లం మీ అమ్మాయికి చెప్పుకుని మీకు ధైర్యం ఇచ్చి అల్లుని తెచ్చుకుని పెళ్లి చేసేయండి. హ్యాపీగా ఉండండి. ఇది చేస్తాను సార్, ఇదే చేస్తాను. ఇది అన్నయ్య. ఇదే చేస్తాను. హలో. నైట్ కాల్ చేస్తే మళ్ళీ పొద్దున్న చేసేది లేదా? పనేముంది, ఫుల్ బేవర్సే కదా. నువ్వు లేచాక చేస్తావులే అని డిస్టర్బ్ చేయలేదు. పడుకోవడం కూడాను మీ నాన్న ఉండగా. హా? మా నాన్నేం చేశాడు బాబు నీ నిద్రలోకి వచ్చి? నిద్దట్లో కాదులే గాని మీ నాన్న నీకేం చెప్పలేదా? ఏం చెప్పాలి? అసలు కలిసాడు నేను పొద్దున్న. ఆ నేనే హాట్ వాటర్ పెట్టాను. ఎలా ఉన్నాడు? హాట్ గానా కూల్ గానా? కూల్ గానే ఉన్నారు ఎప్పట్లాగే. ఎందుకు? సరే నేను మీ ఇంటి దగ్గరలో ఉన్నాను, బయటికి రా. అవునా? సరే 2 minutes. ఒరే గోపాలా, ఇలారా. అమ్మా, ఒరే, ఆ అమ్మాయి ఎలాగూ వచ్చిందిగా, మంచి సంబంధం చూసి పెళ్లి చేయరా, ఇప్పటికే లేట్ అయింది. అనుకున్నా మా అమ్మలాగే మీ అమ్మగారు కూడా అంటారని. ఏమండే, అన్ని అంటించేసుకోకండి, కొన్ని మాకు వదిలేయండి. అమ్మా, నేను అదే అనుకుంటూ ఆ విషయం మాట్లాడదామని వచ్చాను. మీరు మాట్లాడదాం అనుకున్న అమ్మాయి ఉండాలి కదా ఇంట్లో. ఎక్కడికి వెళ్తుందండి? ఇంట్లోనే ఉంటుంది. ఏమో, ఆ రోజు ఇటు స్టేషన్కి వెళ్ళి వచ్చాక ఇలా అమ్మాయితో మాట్లాడదాం అనుకున్నాం. ఇలా ఆవిడ వచ్చి కొలిగ్ గారితో బయటకు వెళ్ళిపోయిందని చెప్పింది. ఇప్పుడు మీ ఆవిడ కూడా వచ్చి మీ అమ్మాయి కూడా తన కొలిగ్ గారితో బయటకు వెళ్ళిపోయిందని చెప్పచ్చు కదా. ఏమండి,
మన పద్దు వాళ్ళ కొలితో బయటకు వెళ్ళింది, మీరు వచ్చాక చెప్పమని చెప్పింది. నేనేమన్నాను? అయిందా? ఏమండి వీర బ్రహ్మేంద్ర స్వామి లాగా జరగబోయేది ఎంత కరెక్ట్ గా చెబుతున్నారండి పక్కనే ఉండి. ఒరే ఆ. ఓటు గురించేగా నాకు ఉంది ఓటు. నీ ఓటు గురించి ఎవరు అడిగారే? అమ్మాయి ఎవరితో పోయిందని మేము మాట్లాడుకుంటుంటే ఓటు అని మధ్యలో దూరతామేంటి? నీ చెవుడు ఒరే అరవకురా, నువ్వు చెప్పినోడికే ఓటేస్తాగా, నోటు వద్దు. నిన్ను వీళ్ళతో నా తల పగిలిపోతుంది. అబ్బబ్బబ్బ. సార్ మీకు రావాల్సిన తలనొప్పి కాదు, కడుపులో నొప్పి. మీ కూతురు ఎవరితోనో వెళ్ళిపోయిందన్న మాటకి కడుపులో గుబులు స్టార్ట్ అయ్యి మీరు బాత్రూమ్ పరిగెత్తాలి. ఇది మ్యాచ్ అవుదలే కోటి నీతో. ఏమొద్దు, మరీ లేట్ అవ్వకూడదు. నేను మా నాన్నకి చెప్పలేదు. మళ్ళీ ఆయన వచ్చేలోపు నేను ఇంటికి వెళ్ళిపోవాలి. సరే పది దింపేస్తాను ఇప్పుడే. అరే అంత కోపం ఏంటబ్బా? నేనేదో క్యాషువల్ గా చెప్తే అయినా నీకు ఈ మధ్య ఊరికూరికే కోపం పొడుచుకొస్తుంది. మరి బైక్ ఒక నిమిషం కూడా కాలేదు, అప్పుడే ఇంటికి వెళ్ళిపోవాలని సోద మొదలు పెట్టావు. బాబు నువ్వు మరీ లాంగ్ ప్లాన్ చేసుకున్నావేమో, మన జర్నీ టైం వేస్ట్ అని ఇన్ఫార్మ్ చేస్తున్నా. అది నువ్వు అర్థం చేసుకోకుండా ఊరికి ఫ్రస్ట్రేట్ అయిపోతున్నావు. మరి ఆ ఫ్రస్ట్రేషన్ ఎవరి వల్ల? నీ వల్లే కదా. అది నువ్వు కంట్రోల్ చేయాలి కదా. సరే 1 hour ఇచ్చాను కదా. ఆ మాట మీద ఉండు. ఈ గంట నాది. నేను ఎక్కడ తీసుకెళ్ళి ఏం చేసినా అసలు అడగకూడదు నువ్వు. అడుగుతా, అన్ని కాదు కొన్ని. మాకన్నా ఎక్స్పెక్టేషన్స్ ఏమో లేవమ్మా. ఓయ్యో ఏమండి, ఇదిగో ఈ పెరుగులో ఈ మెంతులు కలిపి తింటే ఆగిపోతుందంట. ఏంటిది ప్రాణమా? అబ్బా మోషన్స్ అండి. అయ్యి ఆగేది ఆ. నువ్వు చెప్పే మంతి నాయన చిట్కాలతో కాదే, నా కూతుర్ని బయటికి పంపకుండా నువ్వు ఆపినప్పుడు. అది వెళ్ళింది ఎవరితోనో కాదు కదండి, వాళ్ళ కొలిగితోనే కదా. ఆబో ఆడే నా కొంప ముంచుతుంది. అది బయటికి వెళ్తానన్నప్పుడు నన్ను అడగకుండా ఎందుకు పంపించావు? ఎవడిచ్చాడే నీకు అధికారం? గోపాలం, మీరులా అరిస్తే మోషన్స్ తో పాటు బీపీ కూడా రైజ్ అయిపోద్ది. అరే మూర్తి, నాకు బీపీతో ఆగిందా? హెడ్ఏక్, కళ్ళు తిరగటం, ఒళ్ళంతా చెమటలు బట్టి మెడనారాలు లాగేసి వామిటింగ్స్ కూడా అయిపోయాయి కదా. ఓ నీ అమ్మ కడుపు మాడ, ఇలా అన్నావు లేదు. అప్పుడే చల్లబడుతుందేంటి? గుండు కూడా తడవుతుందేంటి? ఇదిగో గోపాలం, కంగారు పడకు. నీకేమైనా అయితే అంబులెన్స్ అందుబాటులో పెడతాను కదా. అంబులెన్సా? అదేంటండి అంబులెన్స్ అనగానే అలా వచ్చేసింది? నాకేమన్నా అయిందా? మీరు చెప్పట్లేదా? ఆడేంటండి ఒంటికాల మీద మల్లెపూలు చల్లుకుంటూ వస్తున్నాడు? గూగుల్లో గుండు మ్యాచ్ అయింది. 24/5 ఇంటి నెంబర్ 205 ఇల్లు ఇదేనా బాబాయ్? ఒరే బయట బోర్డు చూసుకుని వచ్చావు కదా, నేను కాదని సంగతి తెలుసుగా. మళ్ళీ నా దగ్గరకు వచ్చి అడుగుతావేంట్రా? అదే నిన్ను చూస్తుంటే కొంచెం పేషెంట్ లో ఉన్నావు, వస్తావేంటి? వెనక కాలిగుంది ఎక్కించిపోతా. అదేమన్నా షేర్ ఆట అనుకున్నావుంట్రా? కొండాపూర్, మియాపూర్, మాదాపూర్ అని ఎక్కించుకోవడానికి అంబులెన్స్ రా. వెనక ఖాళీ ఉందని ఎక్కించేసుకుంటావా? ఒరే ముందు ఎక్కడికి వెళ్ళాలో ఫోన్ చేసి కనుక్కో. అంతేగాని ఇలా కనపడిన గుండు దగ్గర లాగితే అవతల పేషెంట్ గుండె ఆగిపోయిందిరా. కరెక్ట్ చెప్పే తమ్ముడు. మళ్ళీ కలుద్దాం. బాయ్ పిన్ని, బాయ్. మళ్ళీ కలుస్తావా? ఏంటి అంబులెన్స్ వార్డు బాయ్ అనుకోని మాట్లాడుతున్నాడు? కొంప తీసి నీ పుస్తి పుట్టుక్క ఏంటి? అమ్మో మళ్ళీ స్టార్ట్ అయింది. ఏ స్టాప్ స్టాప్ స్టాప్. ఏంటి బాబు ఒక కార్నెటో. ఇదిగో నువ్వు నాకు ఇచ్చిన 1 hour టైం వేస్ట్ చేసి నా దగ్గరకు వచ్చేసరికి టైట్ చేసావు అనుకో, చెప్తున్నా. చేయనులే, నీకు ఫుల్. ఏమండి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదండి. బైక్ మీద ఉంటుందేమో, ట్రాఫిక్ వినపడి సావదు కదా. మళ్ళీ చెయ్యి. ఈయన పన్నా ఎత్తుదేనా పిచ్చి గాని. రాత్రి మీరు తిట్టిన తిట్లకి ఏ రెవెంజ్ ప్రోగ్రామ్ ప్లాన్ చేసి ఉంటాడు. ఎరాకోటి రివెంజ్ ప్రోగ్రామ్ ఏంటి? రివెంజే. నాకు తెలిసి ఈ ఆర్య సమాజ్కో, రిజిస్టర్ ఆఫీస్కో, గుడికో వెళ్ళిపోయి ఉంటారు. లేదంటే కొడైకెనాల్ వెళ్ళి ఓ వారం స్పెండ్ చేసి చేసుకొస్తారు. అమ్మా ఇంట్లో గోల్డ్, డబ్బు, బట్టలు ఉన్నాయో చెక్ చేయండి. ఏమండి మీ అమ్మాయి వెళ్ళేటప్పుడు కూడా ఇవన్నీ చెక్ చేసిన తర్వాత చెప్తా. ఇప్పుడు చెప్పనుగా. ఏంటండి అల్లరి? మీరు టెన్షన్ పెంచే మాటలు తప్పితే తగ్గించే మాటలు చెప్పరా ఏంటండి? ఇదిగో గోపాలం, అల్లరి చేయకు, అరవకు, చెస్ట్ పెయిన్ వచ్చేద్ది. చూడు చూడు, హార్ట్ బీట్ పెరిగినట్టుంది. చెయ్యి చెయ్యి కదులుతాం చెస్ట్. అవునండి మీరు చెబుతుంటే ఇక్కడ ఏదో పెయిన్ స్టార్ట్ అవుతున్నట్టుంది. తమ్ముడు ఏం ఉన్నా ఎక్కేస్తావా? ఒరేయ్ నువ్వు ఇంకా పోలేదా? ఏమండి అమ్మాయి ఫోన్ ఎత్తిందండి.
ఏమే ఎక్కడున్నావు? ఎవరితో వెళ్ళావు? ఇదిగో నువ్వు ఉన్న పళ్ళంగా ఇంటికి రాకపోతే గుండె పొడితో చచ్చిపోతాను నేను. నాన్న నేను నిక్కీని. ఓ నాయనో, నువ్వు కూడా వెళ్ళిపోయావంటే 10th క్లాసా 9th క్లాసా 7th ఫెయిలా? ఎవడే వాడు? నాన్న అక్క ఫోన్ ఇంట్లో మర్చిపోయింది. మర్చిపోయిందా? అవును. మర్చిపోయిందంటండి. మర్చిపోయిందంటే నమ్ముతారేటండి. అదేంటండి? స్కెచ్ వదిలేసి వెళ్ళిపోయింది. ఇక నుంచి మీ నెంబర్ మీది, నా నెంబర్ నాది అని సత్య నా గురించి ఎతక్కడని చెప్పి మీతో సంబంధం తెంచేసుకుని వెళ్ళిపోయింది. టాటా బై బై చెప్పేసింది. చూడమ్మా, నువ్వు వెనక్కి వచ్చింది ఈ సెల్లు తీసుకెళ్ళడానికని నాకు తెలుసు. కానీ నీకు తెలియాల్సింది ఏంటంటే ఇది నువ్వు మాట్లాడే ఫోన్ మాత్రమే కాదమ్మా, నిన్ను కాపాడే నేను నమ్ముకున్న ఎంకన్న బాబాని. నువ్వు పుట్టినప్పుడు ఆడపిల్లని ఎలా పెంచాలా అని నీ భయపడుతుంటే అదిగో మా అమ్మ వెంకటేశ్వర స్వామిని నమ్ముకోరా నీకేం కాదు అని చెప్పింది. అంతే, మా ఊరి నుంచి కాలినడకని తిరుపతి వెళ్ళి మోకాళ్లతో కొండెక్కి నీ భవిష్యత్తు ఆయన చేతుల్లో పెట్టి నా తలనీలాలిచ్చి నా కూతురికి ఎలాంటి చెడు జరగకుండా చూడు స్వామి అని మొక్కుకున్నా. అప్పటినుంచి నా నెత్తిన జుట్టు పెరిగినప్పుడల్లా నాలో భయం పెరిగేది నీకేమైనా అవుతుందేమోనని. అందుకే 2 వారాలకోసారి తిరుపతి వెళ్ళి ఇప్పటికీ గుండు కొట్టిస్తా, అదే మెయింటైన్ చేస్తా. మరి ఆయన కనుసన్నల్లో పెరుగుతున్న నిన్ను ఒకడు వాడి మాయలో పడేసి నువ్వు తప్పు చేసేలా చేసి నా జీవితంతో ఆటలాడుకోవాలని చూస్తే గోడ మీద ఉన్న ఆయన చూస్తూ ఊరుకుంటాడా? అందుకే సెల్ ఫోన్ మర్చిపోయేలా చేశాడు, మళ్ళీ వెనక్కి నా దగ్గర తీసుకొచ్చాడు. నాన్న సంతోష్ గురించి తప్పుగా అనుకుంటున్నారు. తను చాలా మంచోడు. ఓసి నా పిచ్చి తల్లి, నీకో విషయం తెలుసా? ఈ భూమి మీద జరిగే పెళ్లిళ్ళు గాని తిరిగే జంటలు గాని ప్రయాణం మొదలుపెట్టినప్పుడు మొదట్లో అందరూ మంచివాళ్లే అనుకుంటారు. మధ్యలోకి వెళ్ళాక అసలు నిజ స్వరూపాలు బయటపడి మోసపోయామని చెప్పి నెత్తిని చెంగేసుకుని కూర్చొని ఏడుస్తారు. నాన్న మీరు చెప్పే పర్సన్ లాంటి వాడు కాదు సంతోష్. ఒక్కసారి కలిసి మాట్లాడితే. ఏందమ్మా కలిసి మాట్లాడుకునేది? ఫోన్లో పోట్లాడుకుంటేను. రాత్రి జరిగింది చెప్పలేదా? అది చెప్పడు. బేబీ పప్పి నిద్రలేచావా, స్నానం చేశావా, ఏ సోపు రుద్దుకున్నావు, ఏ సెంటు కొట్టుకున్నావు, ఏ టిఫిన్ తిన్నావని ఎదవ సోదంతా అడుగుతాడు గాని నీ బాబుని తిట్టి తగలెట్టానని మాత్రం చెప్పడే. ఏమ్మా మెసేజ్ పంపించాడు కదా, చదవనట్టు అలా యాక్ట్ చేస్తావేంటి? మీ మీద నానా ఆ మెసేజ్ నేను చూడలేదు. ఇప్పుడే అడుగుతాగాగు. ఇప్పుడు ఫోన్ చేస్తే ఏం చెప్తాడు? తాగిన మత్తులో తెలియకుండా ఏదేదో వాగేశాను, సారీ బేబీ అంటాడు. దానికి నువ్వేమో జస్ట్ లివ్ ఇట్, లెట్స్ స్టిల్ ఇట్ అనేసి వాడి కవికలోకి వెళ్ళిపోతావు, కరిగిపోతావు. తర్వాత మళ్ళీ మొదటికి వచ్చేస్తారు. 25 సంవత్సరాలు పరాయి కన్ను పడకుండా పెంచుకున్న పిల్లని మాయ చేసి తండ్రిని మోసం చేసేలా చేసిన వాడికి మళ్ళీ తిరిగి తనకు అనుకూలంగా మార్చుకోవడం పెద్ద పైన చెప్పు. చూడమ్మా, మీ నాన్నకి నీ మీద ఉన్న ప్రేమ కంటే నీకేమైపోతుందో అన్న భయమే చాలా ఎక్కువ. నా మాట విని ఆయన చెప్పిన సంబంధం చేసుకో. ఆయన కాస్త ధైర్యంగా బతికేడు చూడు, లేకపోతే అంతా సమాధే. అవునమ్మా, మా అమ్మాయిలాగా నువ్వు అన్ని మ్యాచ్ చేసినా ఈ ఒక్కసారికి మీ నాన్నగారు చూసిన సంబంధం చేసుకో. ఎందుకంటే అన్నిసార్లు నువ్వు ఫోన్ మర్చిపోలేవు, మళ్ళీ వచ్చి ఆయన బతికించలేవు. హాఫ్ వేలో ఓపెన్ చేస్తే అదన్నమాట మ్యాటర్. తన సెల్ ఫోన్ తెచ్చుకుంటాను గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ నెంబర్ బ్లాక్ చేసింది. ఈ లవర్గాడికి ఏమైందో తెలియక ఎవరిని అడగాలో అర్థం కాక మార్నింగ్ నుంచి ఎండలో ఎండిపోయాడు అనమాట. ఈ లవర్గాడు ఇంతనే. ఉర్రే ఆ లవర్ ఆ పదం ఏదో సరిగ్గా పలకరా. చివరి రా తీసుకొచ్చి మధ్యలో పెట్టి, మధ్యలో రా తీసుకెళ్లి చివరిని పెట్టి దాన్ని నలిపేసి ఇస్త్రీ చేస్తున్నావు. ఇంతకీ ఆ లవర్ అది నేను చెప్పానే. అదంతా ఎందుకులే గానీ ఇప్పుడు ఏంటి, నువ్వు అర్జెంట్ గా పద్దుతో మాట్లాడి వాళ్ళ గుండు తండ్రితో జరిగిన గొడవంతా చెప్పి నీ నెంబర్ అన్బ్లాక్ చేయించుకుని ప్యాచప్ అయితే తప్ప మాతో చీర్స్ కొట్టనంటావు, అంతే కదా? నువ్వు చెప్పినంత ఈజీ కాదు. అక్కడ పొద్దు నుంచి ఆడబాబు ఇంట్లో తగలడ్డాడు. అంటే హీరోయిన్ బయట తీసుకొచ్చేంత ఫిజిక్ మన దగ్గర లేదు కానీ ఆ ఫాదర్ క్యారెక్టర్ లోపల ఉండకుండా చేసే అంత వాయిస్ ప్లానింగ్ కామెడీ మనకి ఇచ్చాడు రా భగవంత్ రోయ్. ఎలా? హలో హలో, గుండు గోపాలం గారా? నా పేరు గుండు గోపాలం కదమ్మా, తిరుమల శెట్టి గోపాలం. అందులో కూడా గోపాలం ఉంది కదా సార్. ఏం కావాలి? సార్ నన్ను గుర్తుపట్టారా? లక్ష్మిని, విజయలక్ష్మిని. మీ కాలనీలో అప్పడాలు వేస్తుంటాను కదా. అప్పడాలు వేసేదానికి ఆడవాళ్ళు తెలుస్తావు కానీ నాకు ఎలా తెలుస్తావమ్మా? నేనే టెన్షన్ లో ఉన్నావు కానీ తర్వాత సార్ 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 నాది టెన్షనే సార్. మీ కాలనీ అంతా అప్పడాలు సప్లై చేసి ఇంటికి వెళ్దామని బస్ స్టాప్ లో నుంచుంటే ఇక్కడ ఆటో డ్రైవర్లు నన్ను క్రీక్ అంటే చూస్తున్నారు సార్. క్రీక్ అంటే కొంచెం వచ్చి హెల్ప్ చేయండి సార్. నేను ఇక్కడ రెడ్ సారీలో బ్లౌజ్ లెస్
స్లీవ్లెస్ బ్లౌజ్ లో సెక్సీగా నిలబడి ఉన్నాను సార్, రండి సార్. అయినా స్లీవ్లెస్ జాకెట్ వేసుకుని సిల్క్ చీర కట్టుకుని రాత్రి 9 గంటల దాకా నువ్వేం చేస్తున్నావు అక్కడ ఆ? అంటే అందంగా ఉండటం నా తప్ప సార్? రండి సార్, నేను మీకోసం లైన్ లోనే ఉంటాను సార్. ఆ, సరే లైన్ లోనే ఉండు, వస్తున్నా. నువ్వు వెళ్ళరా, నీ పని అయిపోయింది. అన్ని కనపడేటట్టు అప్పడాలు సంచేసుకుని నిలబడితే ఎగబడకుండా ఎందుకుంటారు? నీ గురించి కాలనీ మొత్తం ఎదుగుతుంటే నువ్వు ఇక్కడ కూర్చుంటావా? అమ్మ అన్నం పెట్టలేదు అలిగి ఈ అరుగు మీద కూర్చొని ఎవరితో సోది చెప్తావు నువ్వు? అమ్మా దొరుకుతాడేమో చూడు. దొరికాడు ఏ మిస్టర్. దొంగ. బొట్టెట్టుకుని గుడి తొందరగా రండి సార్. ఇదిగో నిన్నే. ఏమైంది? సార్ వీడు నా పెట్టి తాళం తీసేసేలా ఉన్నాడు సార్. నా మీద ఏదైనా ఆకలించం జరిగితే దానికి కారణం మీరే అవుతారు సార్. ఎందుకంటే నా ఫోన్ నుంచి వచ్చిన లాస్ట్ కాల్ మీదే. వస్తున్నావా లేదా గుండు? నా హార్ట్ బీట్. వస్తున్నాను, ఉండవమ్మా. వద్దు, మేడ పైన బట్టలన్నీ తీసుకురా. సరేమ్మా. నువ్వేంటి ఇక్కడ? ఎంతసేపు వెయిట్ చేయాలి అక్కడ? పొద్దు నుంచి పిచ్చిన కొడుకులా తిరుగుతున్నాను. కాల్ చేస్తే ఫోన్ నంబర్ బ్లాక్ చేస్తావా? సరే సరే, తర్వాత మాట్లాడతా, నువ్వు వెళ్ళు. నేను వెళ్ళను, నువ్వు అర్జెంట్గా బయటికి రా. నాన్న ఉన్నారు. లేడు, నేనే బయటికి పంపించాను. ఇప్పుడు నువ్వు వస్తున్నా రావట్లేదా? పొద్దు సీరియస్గా చెప్తున్నాను, ఇంకా లాగా ఉంటే మీ నాన్నతో కూర్చొని తెలుసుకుంటాను అటో ఇటో. అసలే మెంటల్ ఎక్కున్నాను, అనవసరంగా ఇంకా యాంగిల్ చూస్తాడు మీ వండాలు. వెళ్ళు, అమ్మకు చెప్పేసి వస్తా. వస్తావా? ఏవమ్మా అప్పడాల విజయలక్ష్మి, ఎక్కడుండా? మీరు రావటం 10 నిమిషాలు లేట్ అయ్యేసరికి ఇక్కడ లేడీస్ సైకిల్ అద్దెకి తీసుకుని ఇంటికి వెళ్దాం అనుకుంటే అది పంచర్ అయిపోయింది సార్. దానికి పంచర్ వేయించుకుందాం తుమ్మ చెట్టు పక్కన ఉన్న పొదల్లోకి శ్యామలరావుని తీసుకొచ్చాను సార్. పంచర్ వేయించుకోవడానికి తుమ్మ పొదలో పోయా ఉంటే ఇదేదో దెబ్బ అయిపోయే వారంలాగా ఉందే. అబ్బా శ్యామలరావు సార్, వీడు కూడా నా మీద చేసేస్తున్నాడు సార్. వేసేసాడా ఇంజెక్షన్? శ్యామలరావు సుందరరావు అని పొదల్లో పోతే ఇట్టానే ఉంటదమ్మా వ్యవహారం. ఏం ఆడోళ్ళమ్మా మీరు, పైకి భయపెడుతున్నట్టుంటారు, లటుక్కుని దొరికిపోతారు. అబ్బా వీడు నన్ను కొరకు కొరకు పెడుతున్నాడు సార్. నేను వచ్చేదాకా ఆగమను, లేకపోతే పొడుము అయిపోతావు. ఏ పొదల్లో ఉండా? రే శ్యామలరావు దొంగ, నీకు నా టక్కులు వచ్చిన తర్వాత టక్కు టమర వాయిస్తాడు రా. ఎక్కడున్నావమ్మా అప్పడం? సార్ రండి సార్. ఎక్కడా? ఓ నీ అప్పడాలా, ఇక్కడేదో పెద్ద మెడికల్ క్యాంప్ రన్ అవుతున్నట్టుందా? ఏవమ్మా అప్పడాల విజయలక్ష్మి, ఎక్కడా? హలో, మా నాన్న ఎందుకు తిట్టావు? అసలు మా నాన్న మీద ఎవరెవరమని చెప్పారు? అదే చెప్తున్నాను. నిన్న నైట్ కార్ డోర్ దగ్గర జరిగిందని కోపంలో వెళ్తూ వెళ్తూ నువ్వే కదా అని క్యాజువల్ గా మెసేజ్ పెట్టాను. నేనే ఎమోషనల్ పెట్టానో నీకు అర్థమవుతుంది కాబట్టి చూసి డిలీట్ చేస్తావు అనుకున్నాను. ఆయన చూస్తాడని నువ్వు సెల్ ఫోన్ తీసుకెళ్ళి ఆయన చేతిలో పెడతావని నాకేం తెలుసు? హౌ కుడ్ ఐ ఇమాజిన్? ఏదో అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వచ్చి హాఫ్ వేల నోటుకు వచ్చి మాట్లాడుతుంటే ఎవడు అని అడిగాను. అప్పుడు నీ ఫాదర్ అని చెప్పి మెసేజ్ మ్యాటర్ ఓపెన్ చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. అమ్మా బాబుల పేరెత్తితే అప్పుడు నాకు మెంటల్ ఎక్కి అలా ఏదో ఫ్లోలో నోటి దూల కొద్దీ అన్నాను అంతే. అంతకు మించి నేనేం అనలేదు. ఆయన నాకు ముందే తెలుసు ఇదంతా ఆయన వర్షన్ మాత్రమే చెప్పి నన్ను విలన్ చేస్తాడని, జరిగింది చెప్పడని. చూడు ఏం జరిగిందో. పద్దు, జరిగిన దానికి వచ్చి సారీ చెప్పండి చెప్తాను. ఆయన పెద్దోడు, ఒక మాట అంటే నేనే పడాల్సిందే. ఐ అండర్స్టాండ్. కావాలంటే మీ ఇంటికి వచ్చి మీ నాన్న కాళ్ళ మీద పడతాను. ఐ హ్యావ్ నో ఈగో. పద్దు, ఇంకా నా తప్పు ఉందని నీకు అనిపిస్తే నువ్వు ఏ పనిష్మెంట్ ఇచ్చినా నేను రెడీ. హాయ్ పద్దు బేబీ. అది కాదే, ఇన్నాళ్ళ నుంచి నన్ను చూస్తున్నావు. నేనేంటో తెలుసు కూడా వన్ సైడ్ వినేసి నా నంబర్ బ్లాక్ చేస్తే నేను ఏమైపోతానే? బాబోయ్, నాకేం అర్థం కావట్లేదు. పొద్దున్నుంచి ఆయన టెన్షన్ చూడలేక ఇందాకేదో మ్యాచ్ తెస్తా అంటే సరే ఓకే మీ ఇష్టం అనేసా నీ మీద కోపంతో. సరే నీ ఇష్టానంత మాత్రం పెళ్ళి అయిపోద్దా ఏంటి? మ్యాచ్ సంగతి నేను చూసుకుంటాను. నువ్వు దయచేసి నా నంబర్ అన్బ్లాక్ చేయి తల్లి, ప్లీజ్ ప్లీజ్.
అమ్మాయితో ఏమైనా మాట్లాడాలనుకుంటే బాబు 2 minutes. ఓకే స్ట్రాటజిక్ టైం అవుట్ 2.5 minutes. కమ్ ఆన్ బాయ్స్. స్ట్రాటజిక్ టైమా? కంపెనీ అల్లెడ్ గారు ఐపీఎల్ లో క్రికెటర్ కాదు కదా. అదేం లేదు, అసలు క్రికెట్ కి వీడికి ఏం సంబంధం లేదు. ఉన్న సంబంధం అంతా నాదే, అక్రమ సంబంధం. ఇక్కడ ఆపద్దే నవ్వేస్తాం. గల్లీలో క్రికెట్ నుండి స్టేడియంలో క్రికెట్ దాకా ప్రతి మ్యాచ్ ఆడి ఆడి ఓడిపోయి చివరికి కలిసిపోయి అంపైర్ గా మిగిలిపోయాను. అవుట్. మీ మామ సంగతి సరే, ఇంతకీ పెళ్లి కుమారులు వారు ఏమంటారు? అమ్మాయి నచ్చిందో లేదో? ఫస్ట్ ఓవర్ క్రికెట్ బాల్ లాగా తల్లడిపోతూ ఎర్రగా మెరిసిపోతున్న అమ్మాయి పిచ్ మీదకి వచ్చిన ఈ బ్యాట్స్మెన్ కైనా నచ్చి తీరాల్సిందే. ఆ బాల్ 6 కొట్టి తన సత్తా చాటాల్సిందే కదా. ఓ అబ్బో, చాలా ఉందిరా ఏడికి. బావగారు, కట్న కానుకల గురించి ఒకసారి మాట్లాడుకుంటే. రే బార్గెన్స్ బిగినాయి. ఇక్కడ అసలు క్యారెక్టర్ బయటపడుతుంది. అక్కడికే వస్తాం. మీరిద్దాం అనుకుందో డైరెక్ట్ గా మీ కెప్టెన్స్ కి, మీ అమ్మాయికి, మీ అల్లుడికి ఇచ్చుకోండి. కారు ఇస్తారో, ఇల్లు ఇస్తారో, లేకపోతే ఊళ్ళో ఉన్న పొలాలను అమ్మేసి క్యాష్ ఫిక్స్డ్ రూపంలో డిపాజిట్ చేసి అడ్వాన్స్ కో 5 లక్షల రూపాయలు ఇస్తారో మీ ఇష్టం, నాకే అభ్యంతరం లేదు. మావ సంగతి సరే, కెప్టెన్ మూడు పరిస్థితి ఏంటో? నాకు తన శాలరీలో 1 రూపాయి కూడా వద్దు అంకుల్. ఎప్పుడైనా హస్బెండ్ కోసం టూర్లు ప్లాన్ చేసినా, ట్రిప్పుల్కి వెళ్దామన్నా, గిఫ్ట్లు కొనిచ్చినా తన సేవింగ్స్ లోంచి తనే తీసివ్వచ్చు. ఆవిడ సరేరా, నువ్వు ఆవిడకేం పెడతావు? ముద్దులు పెడతా, ఫ్రీగా హగ్గులు ఇస్తా, ఎప్పుడైనా వాకింగ్ వెళ్తే తోడెళ్తా. ఓ మై గాడ్, తను నా వైఫ్ అని సొసైటీలో అందరికి చెప్పి గౌరవం పెంచుతా. బేసిక్ గేట్ పెళ్ళానికి ఇవ్వకూడదని గట్టిగా ఫిక్స్ అయిపోయాడు. సార్, వీడు మళ్ళీ ఫోన్ చేశాడండి. చేశాడా? ఇప్పుడే అనుకుంటున్నాను, ఏంట్రా ఇంత ప్రశాంతంగా పెళ్లి చూపులు అయిపోతున్నాయని. కోటి వచ్చేసింది. ఇప్పుడు ఏం చేయమంటారు సార్? ఎత్తి మాట్లాడండి. కట్ చేసేస్తాను. కట్ చేస్తే కత్తిచ్చుకొస్తాడు. మీ ఊడు కూడా తీసుకొచ్చాడా? వచ్చాడంటే ఇష్టమా, రాలేదంటే ఇష్టమా? ఏంటి స్వామి పజిల్స్ ఆడుకు దొబ్బుతున్నారు? ఏం బావు గారు, కట్న కానుకల విషయమా అలా సైడ్కి వెళ్ళి మాట్లాడుకోండి. మాలాగే డిసైడ్ అయిపోతుంది హ్యాపీగా. మీకు కావాల్సిన స్ట్రాటజిక్ టైం తీసుకోండి. హలో. హలో అంకుల్. అంకుల్ లేదు, పెంకుల్ లేదు. ఫోన్ ఎందుకు చేస్తున్నావా? నీకు నాకేంటి మధ్య? ఈసారి కాల్ చేసావంటే ఫోన్ ఎత్తేది నేను కాదు, సిఐ నా ఇంటి పక్కనే ఉంటాడు, జాగ్రత్త. ఏంటి మాట్లాడితే సిఐఎస్ఐ పోలీసు అని భయపడుతున్నారు? ఒకసారి ఆయనకి ఫోన్ ఇచ్చి చూడండి, అప్పుడు చెప్తా. ఏం చెప్తావా? ఏం చెప్తావు చెప్పు. ఏం చెప్తానా? తన కూతుర్ని ఫోర్స్ చేసి పెళ్లి చేద్దాం అనుకున్నాడు వాళ్ళ బాబు. క్రికెట్ బెట్టింగ్లు కట్టే మాఫియా టీంకి ఇచ్చి దేశం దాటిచ్చేద్దామని తన కూతుర్ని పెళ్లి పేరుతో అమ్మేసుకుంటున్నాడని విట్నెస్లతో సహా ప్రూవ్ చేస్తాం. బ్రో, దే ఆర్ కింగ్ కాంగ్ అండ్ గాడ్జిల్లా. వాళ్ళ నా కారు, బంగ్లా, కొబ్బరితోటి అన్ని దొబ్బేసి తప్పించుకొని తిరుగుతున్నారు. నీకు కావాలంటే ఎస్ఆర్ నగర్ పిఎస్ లో ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్ నా దగ్గర ఉంది, వాట్సాప్ లో ఫార్వర్డ్ చేస్తాను, చూసి రిప్లై చేయండి. అంతేకాదు అంకుల్ సార్, మా ఊళ్ళో నాలాంటి లింగబాబులు ఎంతో మంది వాడి పాడేసిన క్రికెట్ గార్డుల్ని మాస్కుల కింద కన్వర్ట్ చేసి కొన్ని తను వాడుకుంటూ మిగతా వాటిని బ్లాక్ మార్కెట్ లో అమ్ముకుని మింగి తింటున్నాడు ఎవరన్నా. ఇది చాలా ఇంకేమైనా కావాలా మావా బ్రో? ఇప్పుడు ఏం చెయ్యాలండి? క్యాన్సిల్ చేయండి. మీరు ఆడు చేపట్టే కదా ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడు. ఏమండి సెకండ్ ఎంపైర్ గారు, ఎంతవరకు వచ్చింది మీ స్ట్రాటజిక్ టైం? రూపాయి అటు ఇటు పర్వాలేదు, ముందు మ్యాచ్ ఆడతారండి. నెక్స్ట్ ఓవర్ చాలా స్ట్రాంగ్ గా వేయాలని చెప్పి డిసైడ్ అయిపోయాడు మా వాడు. బెట్టింగ్ భాష. ఏంటి అంకుల్, అంతా ఓకేనా? ప్యాడ్ కట్టుకొని దిగుతారా? గాడుందా? నీ ఎయిని పెట్టుకోమను రా గాడ్డో, నీ ఎయిని పెట్టుకోమను. చూపులకు వచ్చి చెడ్డీ లేకుండా ఎదురుగా ఆరేసి కూర్చున్నాడు ఇంత నుంచి, చూడలేక చేస్తున్నావు. అది కదండి, వచ్చిన కాడి నుంచి చేయి చాపి కింద నుంచి టిక్కు టిక్కుని కొడుతున్నావు. ఈ ఎడం చేని ఇంతవరకు నరికేస్తా, తర్వాత ముండి చేయెత్తాలా. అవుట్ అవుట్. హ్యాపీ. అమ్మా, వెళ్ళి చీర మార్చుకోపో. తల్లి, సారీ నాన్న, మళ్ళీ నేను ఇలా కూర్చోబెట్టి బాధ పెట్టను, సరేనా? అవునరా, ఈసారి నేనే తిరిగి నాకు నచ్చాక నీకు నచ్చుతాడని నమ్మకం కలిగాకే ఆ కుర్రోనైనా కుటుంబాన్నైనా నీ ముందుకు తీసుకొస్తా. నా బంగారు తల్లివి. నా మాట కాదనకుండా, నన్ను ఎదిరించకుండా వీణ్ణి చేసుకో అనగానే చేసుకోవడానికి ముందుకొచ్చావు చూడు,
చాలురా, ఈ జన్మకి ఆ తృప్తి చాలు. ఎన్ని కోట్లు సంపాదించినా రాని తృప్తి క్యారెక్టర్ కరెక్ట్ గా ఉన్న కూతుర్ని కన్నప్పుడే వస్తుందని నిరూపించా. చిన్నప్పటి నుంచి నీకేం కాకూడదని భయపడుతూ పెంచుతూ నిన్నెక్కువ ప్రేమించేశానురా. ఆ ప్రేమను గౌరవించి నేను తీసుకొచ్చిన వాణ్ణి ఎవడు నాన్నా వీడు అని అడగకుండా వాడి ముందు తల దించుకుని కూర్చున్నావు చూడు, చాలురా, చాలు. మా అమ్మ ప్రతిగుండంగానే పుట్టిన అమ్మవరా నువ్వు. చచ్చినా నీకు ఏలుడు రానివ్వనమ్మా. నీ కంటి నుంచి కన్నీటి బొట్టుని కింద పడనివ్వని వాడిని నీకు పెళ్లికొడుకుగా తీసుకొస్తా. ఎవరి దగ్గరైతే నువ్వు సంతోషంగా ఉంటావో, ఏ ధైర్యం నీకు తోడుగా ఉంటే నేను భయం లేకుండా ఉంటానో అటువంటి వాడిని అల్లుడిగా తీసుకొస్తానమ్మా. సరేనా నా తల్లి? తీసుకొస్తానమ్మా, తెస్తా, తెచ్చి తీరుతా. మీ పేరటికి ఏంటి కోత తాళం. చూసారా మావాడు ఎలా చదువుతున్నాడు? ఎం దేనా నా ఆకుళ్ళు ఎండుటాకులు ఎంత బాగా చదువుతున్నాడు. పూకార్లు హలో, ఏంటి అల్లుడు కోసం వెతుక్కుంటూ వెళ్ళి అన్ఎడ్యుకేటెడ్ దగ్గర ఆగారు? ఆ క్రికెట్ మ్యాచ్ వల్ల నువ్వు పెట్టిన భయానికి నాకు కావలసిన కరెక్ట్ సంబంధం వెతుక్కున్నాను. అబ్బాయి నా టైపే. ఆ బ్యాచ్ పెద్దగా చదువుకోపోయినా నా కూతుర్ని బాగా చూసుకుంటాడు అని మీరు అనుకుంటున్నారు. అందరూ మీలా ఉండరు. ఇప్పుడున్న కుర్రాళ్ళకి ఎక్కువ చదువుకున్న పెళ్ళం వస్తే వాళ్ళు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ డెవలప్ అయ్యి పెళ్ళం ఎక్కడ తొక్కేస్తున్న భయంతో వీడు తక్కువ కాదని ప్రూవ్ చేసుకోవడానికి ఎదురు తొక్కి నార తీస్తాడు. ఈ సో కాల్డ్ పెళ్ళం కంటే తక్కువ చదువుకున్న మొగుళ్ళు. ఏంటి ఈ చీరలేంటి? నేనేం కట్టుకోమన్నాను, నువ్వేం కట్టుకున్నావు? చూసావా బెల్ట్ ఎలాగుందో? కొట్టానంటే బొప్పలు తేలిపోతాయి. ఏంటో చూపేంటి? మీ నాన్న ఏమైనా చేస్తాడనుకున్నా? వాడు నేను ఒకటే. వాడికి చదువు రాదు, నాకు చదువు రాదు. నన్నెవరు ఏం చేయలేరే. ఎందుకంటే నేను చదువురాని మొద్దునే, చదువురాని మొద్దునే, 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 చదువురాని మొద్దునే, మొద్దునే. నాన్న ఏంటి నాకు ఈ కర్మ? 7th లో 1 1 1, 10th లో 1 2 3, ఎంసెట్ లో 1 1 1, ర్యాంకుల రారాజు. మీకు కావాల్సింది నాలాంటి చదువుకున్నాళ్ళు, హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్. అది కింద చూస్తూ కూడా చెప్పొచ్చు కదా బాబు, తన్నుకుంటూ వచ్చి చెప్పాలా? బలుపు చదువుకున్నారన్న పొగరు. ఇలాంటోడు అల్లుడైతే మీ కూతురు లైఫ్ ఎలా ఉంటుందో తెలుసా? ఓసే ఎంసెట్ 30,000 పక్కింటి ఆవిడ వచ్చింది చూడు. ఇంటర్ సెకండ్ క్లాసు టేస్ట్ గా వంట చేయడం నేర్చుకోవే. అలా అవసరమైన అనవసరమైన ప్రతి మాటకి చదువును యాడ్ చేసి డైలీ మీ కూతుర్ని ఇన్సల్ట్ చేస్తూనే ఉంటాడు. మీ బాగా చదువుకున్న సుపీరియారిటీ కాంప్లెక్స్ అల్లుడు. హలో, నా కూతుర్ని పోలీసుకి ఇవ్వబోతున్నా. ఏ ధైర్యం కోసమైతే జనాలు పోలీస్ స్టేషన్ కు వస్తారో ఆ ధైర్యాన్ని తెచ్చుకుని ఇప్పుడు నా ఇంట్లో పెట్టుకోబోతున్నా. ధైర్యం ఇచ్చే ప్రాసెస్ లో పిల్లని పీకల్లో కష్టాలు పడేస్తారన్నమాట. కష్టాలేంటాయి? పోలీసుకి ఇవ్వబోతున్నాను చెబుతుంటే అర్థం కావట్లా? అసలు పోలీస్ స్టేషన్ కి వెళ్లాలంటేనే భయపడేవాడివి, స్టేషన్ లో ఎక్కువసేపు కూర్చోడానికి ఇష్టపడిన వాడివి, ఖాకీ డ్రెస్ చూస్తేనే టెర్రర్ ఫీల్ అయ్యే పక్కా మిడిల్ క్లాస్ ఫాదర్వి. ఒక పోలీస్ అల్లుని తెచ్చుకుని హ్యాండిల్ చేసేంత దమ్ము ధైర్యం మీకుందా? ఒకసారి అటు చూడండి. మీ కూతురికి మాత్రమే పంచాల్సిన ప్రేమను ఇలా 10 మందికి ప్రైవేట్ గా పనిచేస్తే ఆపే సత్తా మీలో ఉందా? ఆపడానికి ప్రయత్నిస్తే మీ అల్లుడు కక్ష కట్టి మీ ఇల్లు మొత్తం రాయించుకొని మిమ్మల్ని రోడ్డు మీద పడేస్తే, ఇదే స్టేషన్ లో మీ మీద 3rd డిగ్రీ 4th డిగ్రీ ప్రయోగాలు చేస్తే, గోపాలం ఏంటి అల్లరి? ఏదో సంబంధం గురించి మాట్లాడడానికి వచ్చామన్నారు. అవును బాబు, మా అమ్మాయికి అన్నలేని లోటు తీరుస్తారని అయిపోయిన రాఖీ పండగకి భోజనానికి పిలుద్దామని వచ్చాను బాబు మిమ్మల్ని. ఎట్టా అయిపోయిన రాఖీ పండగకి ఇప్పుడు పిల్లలకు వచ్చావా? మీరు తప్పనిసరిగా రావాలి. ఓ మొదట తిని మమ్మల్ని అందరినీ ఆశీర్వదించ తపన తపన పాండ్ర తండ్ర నేను లేండి వెళ్దాం. ఉంటానయ్యా. మీరేదో బొమ్మరలో ఫాదర్ అనుకున్నాను గానీ ఒక్కళ్ళలో విలన్.
కూతురు మీద ప్రేమ నటిస్తూనే పగ తీర్చుకుంటున్నారు కదా. నా కూతురు మీద నాకు పగేంటయ్యా? మరి మీరు చూసే సంబంధాలు చేసే పనులు అలాగే ఉన్నాయి. ప్రేమించినోడికిచ్చి పెళ్లి చేయకుండా సాఫ్ట్వేర్ తప్పించి మిగతా అన్ని రంగాల్లో పెద్ద తురుంగాళ్ళు ఉన్నట్టు ఒక అగరబత్తి సంచేసుకుని 3 ముక్కలోళ్ళు వేసుకుని తిరుగుతున్నారు. ఒకటి గుర్తు పెట్టుకోండి అంకుల్, మీరు నా మీద కోపంతో చూసే ఆప్షన్స్ నాకంటే బెస్ట్ ఏం కాదు. మీకున్న భయానికి పుచ్చులో బెస్ట్ ఎత్తుకుంటూ వెళ్ళి అల్లుడిని కొందాం అనుకుంటే మీ చేతిలో ఉన్న డబ్బులకు మీ లైఫ్ సరిపోదు. పోనీ మీ కూతురు చూస్ చేసుకుందాం అనుకుంటే తను కూడా నాతో 3 years రిలేషన్షిప్ లో ఉంది. మీరు పొరపాటుని విషయం దాచేసి ఎవడో ఎర్రి పుష్పం చేతిలో తన్ని పెడితే వాడు ఏదో ఒక రోజు మా ప్రేమ కథా చిత్రం తెలుసుకుని తన్ని బయటికి తోసేస్తాడు, చేతిలో ఒక బిడ్డను పెట్టి. అప్పుడు మీకు వచ్చే ఏడుపు లైఫ్ లాంగ్ ఉంటుంది అంకుల్. అందుకే చెప్తున్నాను, మీ టెంపరీ ఆనందం కోసం మీకు నచ్చినోని తీసుకొచ్చి తనకు పెళ్లి చేసి లైఫ్ నాశనం చేస్తారు, లేదంటే పర్మనెంట్ హ్యాపీనెస్ కోసం ఇప్పుడు టెంపరీగా బాధపడి మా ఇద్దరు పెళ్లి చేస్తారు. మీ ఇష్టం. ఏం సార్ ఇదే? ఒక మిడిల్ క్లాస్ ఫాదరు తనకు ధైర్యాన్ని ఇచ్చేవాడిని అల్లుడిగా తెచ్చుకోలేడా? ఎవడు బడితే ఆడికి ఇచ్చి పెళ్లి చేసేసి తన కూతురు లైఫ్ ఏమైపోతుందో అని జీవితాంతం భయపడుతూ బతకాల్సిందేనా? తప్పదు గోపాలం గారు, నేను ఈ టార్చర్ భరించలేకే ఇదిగో ఈ శానిటైజర్ తాగి సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను. కోటి, నీకు అసలు బుద్ధుందా? ఆయన పరిస్థితి ఏంటి, నీ మాటలేంటి? జరిగినవన్నీ చెప్పి భయపెట్టేస్తావా? నీకు గుర్తుందా ఆ రోజు మీ అమ్మాయి పెళ్లి చూపుల తర్వాత ఇలాగే టీ స్టాల్ దగ్గరకు వచ్చి కూర్చున్నావు. మాట్లాడుతూ హర్ట్ అయ్యి హార్ట్ అట్టు పడిపోయావు. ఆ టైంకి అంబులెన్స్ వచ్చింది కాబట్టి బతికిపోయావు. ఓం నమ శివాయ. లొకేషన్ కరెక్ట్. హలో 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 హలో, ఇక్కడ 7 కొండల మిడిల్ క్లాస్ ఫాదరు యా అంటాడేనా? నువ్వేంటి స్వామి ఇలా అడ్రస్ ఇచ్చుకొచ్చేసావు అలా తలుచుకోగానే? ఇంతకీ ఏం చేస్తుంటాడు ఆయన? అంటే వాళ్ళ కూతురికి పెళ్లి సంబంధాలు చూస్తున్నాడంట, ఏవి సెట్ కాలేదు, ఇంకా పెళ్లి చేయలేనమన్న భయంతో హార్ట్ స్ట్రోక్ వచ్చి పడిపోయాడంట. మీకు తెలుసా? హార్ట్ స్ట్రోక్ వచ్చి పడిపోయాడంట. మీకు తెలుసా? చాలా కష్టం అంటారనుకుంటానమ్మా. అసలు ఇది ఎలా జరిగింది? ఎలా ఏంటమ్మా, వాడే నిన్ను ప్రేమించిన ఆ ఎదవ, వాడు పెట్టిన భయానికే పొద్దున్నుంచి ఫోన్లు కొట్టి 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 వచ్చిన సంబంధాలను చెరగొట్టి మాటలతో హింసించేశాడు. ఇలా ప్రాణాల మీద తీసుకొచ్చాడు. చూసావా, నీ ప్రేమ నీ తండ్రినే చంపేస్తుంది. అందుకే మేము నెత్తి నోరు కొట్టుకుని చెప్పేది, ఇలాంటి పోరంపోకు ఎదవల్ని ప్రేమించి మా ప్రాణాల మీద తీసుకురావద్దని. మీరు వింటేగా, అంతా మా కర్మమ్మా, మా కర్మ. ఎత్తమ్మా ఆడే ఉంటాడు. ఆడి ప్రేమకి పెళ్లికి ఏ అడ్డు లేదని ఎదవ కాన్ఫిడెన్స్ తో నేను ఎత్తుక్కుంటూ వచ్చి ఉంటాడు. వెళ్ళమ్మా, మీ నాన్న తీసుకెళ్ళి, నాన్న నేను హత్య చేసినోడితో నేను ఏడాడు నడవబోతున్నానని గర్వంగా చెప్పేసి మీ నాన్న పూర్తిగా చంపేశాయి. ఇదిగో కొంచెం కొనూపు ఉండిపోయింది అనుకో, పక్కనే పిల్లు ఉంటుంది, అటు ఇటు చూసి నువ్వు వాడు కలిసి నొక్కి చంపేయండి, దరిద్రం వదిలిపోద్ది. వెళ్ళమ్మా, వెళ్ళు వెళ్ళు. నీకేమైనా పిచ్చి పట్టిందా? మా నాన్నని చంపేస్తావా? అరే నేనేం చేశాను? ఇంకేం చేయాలి? ఆయన్ని చావు దాకా తీసుకొచ్చావుగా. పద్దు, యు కాల్డ్ ఆల్ రాంగ్. Just shut up. I know what you did to him. నేను పెళ్లి చూపులు ఇష్టం లేదన్నంత మాత్రాన ఆయన్ని చంపమన్నట్టు అర్థమైందా నీకు? ఏయ్, చంపడం ఏంటబ్బా? ఏం మాట్లాడుతున్నావు? ఇంకేంటి, ఆయన ఎందుకు అలా భయపెట్టావు? నేనెక్కడ భయపెట్టాను పద్దు? ఫ్యాక్ట్స్ చెప్పాను. ఆయన కావాల్సిన రిక్వైర్మెంట్స్ కి ఆయన కోరుకున్న అల్లుడు దొరకడు, నన్ను అర్థం చేసుకుని మనకు పెళ్లి చేయమని అడిగాను అంతే. ఇది చాలదా ఆయన వీక్ హార్ట్ హర్ట్ అవడానికి? పద్దు, ఇవన్నీ జనరల్ గా మాట్లాడుకునే విషయాలే. దీనికే హార్ట్ అటాక్ వస్తుందని నాకు ఎలా తెలుసు పద్దు? తెలుసుకోవాలి, ఎందుకంటే ఆయన అందరిలాంటి మనిషి కాదు. హీస్ వెరీ సెన్సిటివ్. పైకి అలా స్ట్రాంగ్ గా కనిపిస్తారు కానీ లోపల ఆయనకున్న భయం మామూలుది కాదు. నేను కడుపులో పడ్డప్పటి నుంచి ఆయనకి టెన్షనే. ఆడపిల్ల పుడితే ఎలా పెంచాలా అని, అమ్మ డెలివరీకి వస్తే బిడ్డ తల్లి సేఫ్ గా ఉంటారా అని, స్కూల్ కి వెళ్తే టీచర్స్ సరిగ్గా చెప్తారో లేదో అని, మావయ్య ఇంట్లో ఉంటే చైల్డ్ అబ్యూస్ చేస్తాడేమో అని. ఇలా ఒకటి కాదు, ప్రతిరోజు ప్రతి క్షణం భయపడుతూనే పెంచారు మా నాన్న నన్ను. అందరికీ ఆయనలో ఉన్న భయం మాత్రమే కనపడితే నాకు మాత్రం ఆయనకి నా మీదున్న చెప్పలేనంత ప్రేమ కనిపిస్తుంది. అందుకే ఆయన నేను వద్దన్నప్పుడు నెక్స్ట్ మినిటే ఆర్గ్యూ చేయకుండా నీ నంబర్ బ్లాక్ చేశా. బికాస్ మా నాన్న అంటే నాకు అంత ఇష్టం.
నాకు నువ్వైనా మా నాన్న తర్వాతే. డూ యూ నో దట్? 3 years రిలేషన్షిప్ లో ఉన్న నీకే మా నాన్న నన్ను ఎవరికైనా ఇచ్చేస్తారేమో అనే భయం ఉంటే 25 years కంటికి రెప్పలా కాపాడుకున్న మా నాన్నకి నేను ప్రేమించిన వాడు కరెక్టో కాదు అనే భయం ఉంటుంది కదా. అది నీకు అర్థం కావాలి కదా. ఇప్పుడు చెప్తున్నా విన్ను. నన్ను చిన్నప్పటి నుంచి చిన్న దెబ్బ కూడా తగలకుండా కాపాడుకున్న గుండె అది. ఇప్పుడు నీ వల్ల ఆయనకేమైనా జరిగిందంటే ఇంక జీవితంలో నీ మొహం కూడా చూడను. బావా cheers. బావా cheers. ఏంట్రా ఒక పక్కన పద్దు తిట్టింది, అలా నానేమో బెడ్ మీద ఉన్నాడు. అక్కడ ఏం జరుగుతుందో తెలీదు, చెప్పే నాదుడు లేడు. పోనీ దానికి ఫోన్ చేసి కనుక్కుందాం అంటే ఎక్కడ ఖర్చు చేస్తున్నావు అని భయం. ఇన్ కేస్ ఆయనకి ఏమన్నా అయితే నా పరిస్థితి ఏంటో నాకే తెలియట్లేదు. మా ఇంట్లో ఇన్ని రన్ అవుతుంటే చీర్స్ కొట్టలేదు, చిప్స్ పెట్టలేదు, చికెన్ పకోడీ లేదని ఏదో మందు సిట్టింగ్ రూల్స్ చెప్తున్నావు. బావా ఇప్పుడు ఏంటి, నువ్వు ఇప్పుడు మీ మామ ఎలా ఉన్నాడో తెలుసుకోవాలి అంతే కదా? లేదా ఈ నైట్ కి ఎవరికి బస్ కి ఈ పాస్ ఏమైనా తీసుకున్నాడేమో కొనుక్కోవాలి. అన్నిటికో మార్కు ఉంటది కదా. ఆపరేషన్ గ్రాహం బెల్. నానా నానా మీకేం కాలేదు, జస్ట్ హార్ట్ వాల్వ్ బ్లాక్ అయితే స్టెంట్ వేశారు అంతే. 2 days లో ఇంటికి వెళ్ళిపోవచ్చు అన్నారు. అవునండి, యాస్టీజ్ గా మీరు మళ్ళీ నా వంటలు తినొచ్చు. మీకోసం కొత్త వంటలు కూడా నేర్చుకున్నాను. ఇంకా ప్రయోగాలు మీ మీదే. అమ్మ బయటపడ్డారు కాబట్టి వంటలు ప్రయోగాలు అంటున్నారు. ఒకవేళ పోయి ఉంటే కర్రీ పాయింట్ పెట్టుకోవాల్సి వచ్చేది. ఓ పాలసీ కట్టమని చెప్పండి అమ్మా. అరే మూర్తి, ఎందుకురా భయపెడతావు? నాకేమైనా జరిగితే కదా తనకు జరగటానికి. ఈ స్టంట్ వల్ల నాకు క్లారిటీ వచ్చింది. మా ఇద్దరివి సేమ్ జాతకాలని. నా జీవితంలో 4 రోజులు ముందు జరిగింది, తన జీవితంలో 4 రోజుల తర్వాత జరుగుతుంది. నాకు తెలిసి మా చావు కూడా 1 నెల అటిటే. ముందు నేను పోతాను, 1 నెల తర్వాత తను పోతాడు, గ్యారెంటీ. అంకుల్, ఇప్పుడు అలాంటి నెగటివ్ మాటలు అవసరమా చెప్పండి మీకు? హలో పొద్దు ఎత్తింది. హలో అమ్మా, నాన్నగారు ఉన్నారా? ఉన్నారు. నాన్నగారికి హార్ట్ సర్జరీ అయింది. మీరు? నేను ఆయన రహస్య స్నేహితురాలమ్మా, అప్పడాల విజయలక్ష్మిని. నీకు పిన్నినవుతాలే. ఇప్పుడు ఎలా ఉంది నా గుండె? ఆయన గుండె బాగానే ఉన్నారు. స్టెంట్ వేశారు అంతే. ఓహో, పోనీలేమ్మా. నేను మొక్కుకున్న మొక్కులు వృధా కాలేదన్నమాట. మనిషి లేచొచ్చాడన్నమాట. అబ్సల్యూట్లీ. ఆయన లేచాక ఆయన బేస్ వాయిస్ తో ఫస్ట్ మాట్లాడే మాటల తోటలన్నీ ఫస్ట్ నా చెవుల్లోనే పేలాలి. చెప్తావా? అలాగే. ఏమండి, ఫోన్లో ఎవరు? మిమ్మల్నే. మరీ అంత రాగాలు తీయడం అవసరమా? ఆయన బాగానే ఉన్నాడు కదా. నెక్స్ట్ ఏంటి? దానికి స్కెచ్ చేశాను. ఆయన డిశ్చార్జ్ అవగానే ఛార్జ్ తీసుకుందాం. ఇదేంటండి శుభమాన్ ఇంటికి వస్తే కట్టెల కుండలతో ఎదురొచ్చాడు వీడు. గోపాలం, ఈ మాత్రానికే కంగారు పడతావే? నేను హాస్పిటల్ నుంచి వచ్చి వాకిట్లో అడుగు పెట్టాను లేదు, శవం వచ్చి చెలరేంచుకెళ్ళింది. అయినా దుఃఖలాగా లేను. ఇదిగా ఈ శవాలు యదవ సిగ్నల్ ఎదురొచ్చినట్టు బాగానే ఉన్నాడు కదా. అయినా అడిగానే అయితేనే కదండి మీకేమైనా అవుతుంది కన్ఫర్మ్ చేసుకోవడానికి. ఆరి గుండె ఆగిపోతేనే కదా మీ గుండె ఆగిపోయింది. ఏడుకొండలవాడ వెంకటేశ్వర గోవింద గోవింద, ఆపద ముక్కలవాడ తిరుమలేశ్వర గోవింద గోవింద. అలా గుండె ఆకూడదని ఆ ఏడుకొండలవాడు నన్ను ఇలా పంపించాడు అంకుల్. లింగబాబు థ్యాంక్స్. ఈ తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఈ రక్ష మీ చేతికి కట్టుకొని ఆనందంగా మీ ఇంటి లోపలికి వెళ్ళండి. మీ ప్రాణానికి ఏ భయం లేదు. ఇంకా నేను చూసుకుంటా. ఇంతకీ తమరెవరు బాబు? మొహం చూడకపోయినా మాటెక్కడు విన్నట్టుగా ఉంది. మనం సోల్మేట్స్ మాంగారు. మామగారా? కిందటి జన్మలో ఆ ఫీలింగ్ తో చెప్పాడు అనమాట. కిందటి జన్మలో ఏ బంధం ఏమో, లేకపోతే ఇంతలా వీక్ అయిపోయిన నా గుండెకి నీ మాటలు ఆక్సిజన్లు ఎందుకు పనిచేస్తాయి? ఓ పని చేసిందా? ఇలా ఫ్రీగా గాలెందుకు ఆడుతుంది? నానా, రోడ్ మీద పోయేవాడు ఎవడో వచ్చి చెప్తే నువ్వు అన్నిటికీ ఫీల్ అయిపోయి గాలి పెంచకు. పాప, నేనేమి రోడ్డు మీద పోయే సైబర్ నేరగాండి కాదు. మీ పక్కని టెరెస్ మీద దిగిన నైబర్ అంకుల్. అవును, ఇప్పుడు 6 నెలల అడ్వాన్స్ ఇచ్చి దిగారు. అక్కడ ఏముందని దిగారయ్యా? వాడి పారేసిన వుడ్డుతో తయారు చేసిన ఉయ్యలు తప్ప. అంకుల్, చూసే కళ్ళే ఉండాలి గాని ఆ ఆకాశం, భూమి, నీరు, నిప్పు, గాలి, ఈ పంచభూతాలన్నింటినీ మిక్సీలో వేసి రుబ్బినట్టుగా రిలయన్స్ ముఖేష్ అంబానీ ఇంట్లో కూడా లేని ఫెసిలిటీస్ ని
ఆ గొప్ప టెర్రస్ ప్రకృతి రూపంలో మనకి పరోక్షంగా అందిస్తుంటే ఇంకా ప్రత్యక్షంగా మనం 4 రూమ్లు వేసుకుని బంధించుకోవడం అవసరమా చెప్పండి సరేనండి. అదంతా బాగానే ఉంది కానీ బాబు, మరి అర్జెంట్ గా బాత్రూమ్ అది వస్తే అయ్యో ఎదవ దేహం నుండి తిని పారేసే పిప్పిని బయటికి పంపడానికి బాత్రూమే కావాలేంటండి? అలా అని పైనుంచి చేస్తారేంటి పెట్టకూడదు మీకు కూర్చుని. చిచ్చి చిచ్చి అలా వేసే శరీరాలండి మావి. ఒకవేళ అలా వేస్తే చూసి తట్టుకునే కెపాసిటీ ఉందా మీకు? ఇంత విశాలమైన ప్రపంచం ఉండగా వెళ్ళి దిగచ్చు కదా, ఏ అడవికో వెళ్ళి మా పక్కన ఎందుకు? వెళ్ళొచ్చు, కానీ అక్కడ లార్డ్ వెంకటేశ్వర ప్రేసేశ్వరుడు శ్రీ తిరుమల శెట్టి గోపాలం గారు ఉండరు కదా. ఆయనకి ధైర్యం కావాలంటే అడవికి రారు కదా. నువ్వు చెప్పింది కరెక్టే బాబు. నాకు జంగిల్ అంటే చచ్చేంత భయం. అందుకే ఇంతవరకు జంగిల్ బుక్ కూడా చూడలేదు. నిన్ను చూస్తుంటే చిలుకూరి బాలాజీ పంపిన శుభశకునులా ఉన్నావు. ఇక్కడే ఉండు. ఎప్పుడు భయం నీడలో బ్రతికే నా గుండెకి కొండంత ధైర్యాన్ని ఇచ్చావు. ఇక్కడే ఉండి నా లైఫ్ స్పాన్ పెంచు. థ్యాంక్స్ ఫర్ యువర్ వార్మ్ వెల్కమ్ అంకుల్. గోవిందా గోవిందా. భయ్యా కొంచెం లోపల పెడతా, వస్తా. యో రాగానే పని చెప్తున్నావు. ఎవడరా నువ్వా? గోపాలం బామర్దిని ఫ్రమ్ నెల్లూరు కొత్త కాలువ. చూసారా అవకాశం నెల్లూరు నుంచి వచ్చి ఎలా వెళుతుందో. మరే పదరేదే పడింది కొంచెం ఇదే బస్తా. ఓకే. బావకు తగ్గ బామ్మద్దురా. వెళ్ళి ఒక 20 దోశలు తిని పడుకో. ఏంటే నువ్వు కూడాను కొంచెం మెల్లగా. నానా నానా ఏమైంది నానా? ఏంటి మావయ్య వస్తూనే నాన్న నాలా భయపెట్టేశా? నాకేం తెలుసు సర్పేష్ షాకులకు కూడా మెడవాల్చే స్టేజ్ లో ఉన్నాడని. అంకుల్ అంకుల్ చూడండి, నేను మీ ధైర్యాన్ని. ఆహా, నువ్వు ధైర్యం అయితే మేము భయపెట్టేవాళ్ళమా? అయినా నువ్వు ఎందుకు వచ్చావు లోపలికి? నేనే రమ్మన్నా తాటికెళ్ళి బస్సు ఎత్తడానికి. గురుగారు, ఇక్కడ అజయ్ ఘోష్ అనే హార్ట్ పేషెంట్ నెల్లూరు నుంచి వచ్చిన వాళ్ళ బామర్ది పెట్టిన భయానికి కూలిపోయాడంట. మీకు గాని తెలిసేంటే? నేనేరా బుక్కా ఫకీర్. బొక్క రేయ్, నీ అంబులెన్స్ సౌండ్ ని బాగున్నోండి భయపడి పడిపోతున్నాను, పడిపోయినోండి భయపడి లెగుతున్నాను. నాకు అర్థం కావట్లేదురా. అలాగే అలాగే కోప్పడుకో. త్వరలో కలుద్దాం. బాయ్. అంకుల్ మీరిప్పుడు ఓకేనా? అదేంటోనయ్యా, నీ చెయ్యి పడగానే గాలిగుట్టిన చూపులో ఫిట్ అయిపోతుంది గుండె. అది మీ గుండె కాదు అంకుల్, ఏ గుండెనా అంతే. నా చేసి స్పర్శ లాంటిది, బాగా పాజిటివ్. ఈ చేత్తో ఎవరైనా హీల్ చేశాను అనుకోండి టక్కన లేచి కూర్చుంటారు. ఇది తొందరగా యాక్సెప్ట్ చేసి చేయందుకుంటే అందరం హ్యాపీగానే ఉంటాం. ఇలాంటి కబుర్లు పేషెంట్స్ కి చెప్తే నమ్ముతారు, మాలాంటి వాళ్ళకి చెప్తే కుమ్ముతారు. ఒరే ఒరే బేతపుడి తాడి, ఇప్పుడే గదరా భయపెట్టావు. అంటే ఎంత డోసు వరకు తట్టుకుంటావని ట్రైల్ వేసా. ట్రైల్ వేయడానికి నేను గ్రౌండ్ లో ఆడే క్రికెటర్ కాదురా, గ్యాలరీలో కూర్చున్న హార్ట్ పేషెంట్ ని. కొంచెం ఆచితూచి పనికి మాలోడని. అంకుల్ ఇలాంటి నెల్లూరు నుంచి వచ్చే భయాలు తట్టుకునేలా, ఏ సిక్నెస్ లేకుండా ఉండేలా మిమ్మల్ని సూపర్ ఫిట్ గా నేను తయారు చేస్తాను. అంకుల్ మీరు రేపు పొద్దున మీ కాలనీ ఫ్రెండ్స్ అందరిని తీసుకొని పార్క్ కూర్చోండి చెప్తా. పార్క్ గా ఎందుకు? మీరు రండి అంకుల్, నేను చెప్తా. శవాన్ని కిటికీ దగ్గర తెప్పిస్తా. నానా నానా తలుపు తీయండి, టాబ్లెట్ వేసుకోండి ముందు. ఏమండి మీరు అలా భయపడుతుంటే మాకు భయం వేస్తుందండి. పోనీ మనం ఈ ఊర్లో ఉండకుండా మన ఊరికి వెళ్ళిపోదాం. బయటికి రండి. ఏమైందే నా కొడుక్కి? ఏంటండి ఇది? ఆయన అసలే భయపడుతుంటే మీ మాటలతో ఇంకా భయపడి చంపేస్తున్నారు. అరే ఇంట్లో ధైర్యం ఇవ్వాల్సిన ఫ్యామిలీనే పెరికోండి చేసి భయపెడుతుంటే ఆయన దాక్కోకుండా ఉంటాడా? వీడేమో వచ్చి సేవ అంటాడు, ఒకళ్ళు వచ్చి టాబ్లెట్ ఇస్తారు, ఇంకొకళ్ళు అయితే ఊరికి పారిపోతా ఉంటారు. ఏంటండి ఇది? చూడండి, మీరు భయానికి భయపడి ఎంత దూరం పారిపోతే అది మీకు అంత దగ్గర అవుతుంది, ఆయన మీకు అంత దూరం అవుతారు. అంకుల్ మీకేం కాదు, ఏమన్నా అయితే నేను హాస్పిటల్ తీసుకెళ్తాను, మీరు బయటికి రండి. డాక్టర్ నేను కొట్టుకోవట్లేదండి. హలో, ఇది పెట్టుకోవాలి కదా. యావయ్యో యావయ్యో, బీపీదయ్యా, ఎక్కడ పడితే అక్కడ కట్టుకునేది కాదు. ఒరే సంతుగా, మీ అక్కని కట్నం లేకుండా చేసుకున్నా కదరా, బాగానే చూసుకుంటున్నా కదా, నా కారు కూడా వాడుకుంటున్నావు కదా,
మరి ఎందుకురా నీకు నేనేంట అంత కక్ష? ఈ కొత్త టర్కీ కొని తెచ్చావేంట్రా? బావ నువ్వేం భయపడకు, ఆయనకు అసలు ఏ రోగం లేదని నువ్వు చెప్తే చాలు. నేను చెప్పడమేంట్రా, ఆల్రెడీ రిపోర్ట్స్ ఉన్నాయి కదా. ఉన్నా నమ్మాలి కదా, మాలాంటి మామూలు మనుషులు చెప్తే నమ్మే క్యాండిడేట్ కాదు అక్కడ. డాక్టర్ తో చెప్పించుకుని 10 లక్షలు పోగొట్టుకుంటే తప్ప ఎక్కదా బుర్రకి. అంతే కదా, ఈ పగ ప్రతీకారం కమర్షియల్ సినిమా కథలేం లేవు కదా. నీ స్టెథోస్కోప్ మీద ఒట్టు. సూపర్ సార్, అబ్సల్యూట్లీ పర్ఫెక్ట్ రిపోర్ట్స్. నా ప్రాక్టీస్ లో ఇంత ఫ్లాలెస్ రిపోర్ట్స్ నేను చూడలేదు. యూర్ అబ్సల్యూట్లీ ఫైన్. ఒక మనిషికి చేయాల్సినవి, చేయకూడనివి, చేయలేని స్కానింగ్ కూడా చేయించాం. మీరు హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. జస్ట్ ఎగిరిపోండి అంతే. బాగా ఐస్ క్రీమ్ తింటే జలుబు, కొబ్బరి తింటే దగ్గు తప్ప మీకు ఎలాంటి డిసీజ్ దరిదాపులో రాదు 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 రాదు. పోనీ ఆ జలుబు దగ్గు పెరిగి పెద్దదైపోయి ఊపిరాడకుండా చచ్చిపోతానా? ఏమండి, నేను జలుబు గురించి మాట్లాడుతుంటే మీరు చావు గురించి మాట్లాడుతున్నారు. ఇక చిన్న చిన్న జలుబులకే మనుషులు పోతే ఇక మేమెందుకు, కార్పొరేట్ హాస్పిటల్స్ ఎందుకు, ఈ ఏసీ రిమోట్ ఎందుకు? అంకుల్, బావ జస్ట్ ఎగ్జాంపుల్స్ ఇస్తాడు అంతే. మీకు ఇలాంటి చిన్న చిన్న జబ్బులు కూడా రావు అని, మీరు పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అని. మరి అన్ని పర్ఫెక్ట్ గా ఉంటే కోటేశ్వరరావు ఎలా పోయాడు? ఆయన హెల్త్ హిస్టరీ మనకి తెలియదు కదా అంకుల్. అలాగే నా ఆరోగ్యం గురించి మీ బావకు తెలియదు కదా, నేను అలాగే పోవచ్చు కదా. పోవచ్చు, పోసుకొని రావచ్చు. ఏమండి, అలాంటివి తెలియలేనే కదండి ఇలాంటి రిపోర్ట్స్ తీసింది. మరి ఇలాంటి రిపోర్ట్స్ నేను కూడా ఇంతకుముందు తీయించుకున్నాను. మరి నా గుండెలో నొప్పి ఎందుకు వచ్చింది? స్టెంట్ ఎందుకు పడింది? ఏమండి, ఇలాంటి ఎక్స్ట్రా ప్రశ్నలు ఇస్తేనే నాకు పేషెంట్ మీద రెస్పెక్ట్ పోయేది. కొన్ని కోట్లు ఖర్చు పెట్టి కొన్ని ఎక్విప్మెంట్ సార్ అది. వాటితో చెక్ చేసి నీ బాడీలో ఉన్న అణువు స్కాన్ అయిపోయి అందులో ఉన్న వైరస్ తీసేసి దాన్ని క్లియర్ చేసే డాక్టర్స్ మేము. వీఆర్ డాక్టర్స్. మరి మీ దగ్గరకు వచ్చిన తమిళనాడు సీఎం జయలలిత ఎందుకు చచ్చిపోయినట్టు? ఇంత పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ పెట్టుకుని మరి ఆవిడ ప్రాణాన్ని కాపాడలేకపోయారే? అరే, మీరిద్దరు డిస్కస్ చేస్తూ ఉండండి. ఇలా దుబాయ్కి వెళ్ళి షాపింగ్ కూర్చో. మరి ఇంకేంటండి, కొన్ని ప్రశ్నలకు ఆన్సర్స్ ఉండవండి. అవి గూగుల్లో వెతికినా దొరకవు, అవి చెప్పిన మీకు అర్థం కావు. అలాగే నా ఆరోగ్యం గురించి మీకు అర్థం కాలేదేమో. నేను కూడా కోటేశ్వరరావు లాగా పోతాననుకోవచ్చు కదా. మా తెలివి కోటిగాడే రా, వాడిపోతే వీడెందుకు పోతాడు? సారీ సార్. ఇప్పుడు బహుశా ఆయన ఈ స్కానింగ్ చేయించుకుని ఉండకపోవచ్చు. బడ్జెట్ ప్రాబ్లం ఏమో. లేదు, నేను ఇక్కడికి వచ్చి అన్ని చేయించుకున్నట్టే ఆడు కూడా చేయించుకుంటాడు. కరెక్ట్ గా చెప్పావు గోపాలం. ఇలాంటి 100 టెస్టులు చేయించాను. మరి ఎందుకు పోయాను? ఈ డాక్టర్ల మాటలు అసలు నమ్మొద్దు. అరగంట ముందు బాగుందంటారు, గంట తర్వాత అన్ని ఆగిపోయి పోయాడంటారు. నాలాగే నువ్వు పోతావు. మార్చి 1 నాదైతే ఏప్రిల్ 1 విడుదల నీది. ఏంటి మీలో మీరే ఎక్కడున్నారు? లేదమ్మా, కోటేశ్వరరావు వచ్చాడు. ఏప్రిల్ 1 విడుదలంట. ఆ రోజు నేను చచ్చిపోతానంట. ముందు నుంచి నేను చెప్తున్నట్టు జరుగుతుంది చూసారా? కోటిగాని ఇన్సూరెన్స్ కట్టరా, పాలసీ తీసుకోరా అని 100 సార్లు అడిగాను. ఇప్పుడు ఏమైంది? బంగారం లాంటి ఆడు సావు ₹1 లేకుండా వేస్ట్ అయిపోయింది. సార్, మీరు మాత్రం ఆడు చేసిన తప్పు చేయకండి సార్. నేను చేయనివ్వను. మీకోసం ఇన్సూరెన్స్ పేపర్లు తీసుకొచ్చాను, అర్జెంట్గా కట్టండి. లేదు కట్టనంటారా? ఏమో, తెల్లారితే సావొస్తే రావచ్చు కాదండి, వచ్చేసింది. ఏం చేస్తారు? ఆ కోటిగాడి ఫ్యామిలీకి మీ ఫ్యామిలీ కూడా రోడ్డు పడుతుంది. మరి అప్పుడేం చేస్తారు? అంటే ఏంటని మీ ఉద్దేశం? నేను ఖచ్చితంగా కోటి చెప్పినట్టే చచ్చిపోతానా? మీ అమ్మాయి వైఫ్ లేరా ఏంటి? వాళ్ళంతా దొడ్లో ఉన్నారండి. మీరు చచ్చిపోతారైతే అరవకు. గుండు నుంచి గుండె దాకా అన్ని మ్యాచ్ అయినప్పుడు మరణం మ్యాచ్ అవుతుంది గోపాలం. కానీ నేను ఫోర్స్ చేశాను చెప్పకే. మీ మనస్సాక్షిని అడిగి అది ఊ అనమంటే ఊ అనండి. ఊ అనండి, ఊ అను. సపోజ్ మార్నింగ్ మన ఇద్దరం వాకింగ్కి వెళ్ళాం. నడుస్తూ నడుస్తూ మీరు పడిపోతారు. పడిపోతారా? పిట్టరాలినట్టు రాలిపోతారా? ఊ కాదు, నా సాటిస్ఫాక్షన్ కోసం రాలిపోతాను అనండి. రాలిపోతాను అనండి. రాలిపోతాను. ఎక్సలెంట్. రేపు మార్నింగ్ 10 lakhs రెడీ చేసుకోండి. ఇంట్లో వాళ్ళు చెప్పొద్దే, ఇది మన ఇద్దరి మధ్యలో ఉండాలి. ఆ తర్వాత రాలిపోతుంది. కానీ సంతు సంతు మళ్ళీ ఏమైందో? సంతు సంతు మా నాన్న కనపడటం లేదు.
ఏంటి కనబట్టలేదా? అవును, ఎక్కడికి వెళ్ళారో తెలియట్లేదు. ఓకే నింపిన లారీ లాంటి మనిషి ఎక్కడికి వెళ్ళిపోతాడు? అది నువ్వే చెప్పాలి మరి. అదేంటి నాకు మీ ఇంటి దగ్గర ఉండే కదా మూర్తి గారు ఫోన్ చేసింది, అది దగ్గరికి వెళ్ళాడేమో. లేదు, ఆయనతో కూర్చున్నాకే కనపడటం లేదు. మేము లేకుండా చూసి నాన్నని భయపెట్టి ఉండొచ్చేమో అని అంటుంది మా అమ్మ. ఇంతకీ ఎవరి దగ్గరికి వెళ్ళి ఉంటాడని నీ గెస్? డాక్టర్ బాబు, డాక్టర్ ఆగండి, డాక్టర్ డాక్టర్ బాబు, డాక్టర్. పరి 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 డెడ్ ఎండ్. డాక్టర్ బాబు, డాక్టర్ బాబు వంటలకి ఏంటయ్యా? అయినా ఎంతో మంది డాక్టర్లు ఉండగా నన్నెందుకే పట్టుకున్నావు? వాళ్ళంతా పెద్ద లఫుట్లు బాబు. వాళ్ళందరికంటే పెద్ద లఫోటే బాబు. నాకు తెలుసు, సంతోష్ మీ గురించి చాలా గొప్పగా చెప్పాడు కదా. వాడొకడు ఎప్పుడు ఎవరికి ఎక్కడ ఎలివేషన్ ఇవ్వాలో తెలియని ఎదవ ఆడికుంది ఇప్పుడు. ఆడికి వాళ్ళందరికి చెప్పకుండా వచ్చేసాను బాబు నేను. ఎందుకు? ఎవరు లేరని చెప్పి నన్ను వేసేయడానికి విట్నెస్ లేకుండా ఆయన నా ఫోన్ ఎందుకు లాక్కున్నావు? ఇటీ ఉండని, నేను చావబోతున్నానంటే వాళ్ళెవరు నమ్మట్లేదు, అందుకని. నీకు ఏ రోగం లేదయ్యా చావడానికి, ఉన్నది ఒకటే రోగం, మాయ రోగం. ఈ రోగం గురించే ఇదే పొద్దున సంతోషం పక్కన తీసుకెళ్లి చెప్పారు కదా, నన్ను బిడ్డెక్కించండి. ఒక వారం కాదు, నెల రోజులు, నా చావు ముప్పు తప్పే వరకు, నా మాయ రోగం తగ్గేంత వరకు రోజు సెలవులు ఎక్కించండి. అవి సెలైన్లు అయ్యా, సెల్ ఫోన్ ఛార్జర్లు కాదు. అయినా నీకేమైనా పిచ్చా మెంటలా వెర్రా? ఇదేమైనా జిమ్ యోగా సెంటర్ చెప్పండి, ఫిట్నెస్ కోసం వచ్చి జాయిన్ అయిపోవడానికి? ఇది హాస్పిటల్ అయ్యా, హాస్పిటల్. తెలుసు, హాస్పిటల్ అని తెలుసు, అందుకే వచ్చా. మీరంతా చుట్టూ ఉంటే నేను సేఫ్ గా ఉంటానని ఫీలింగ్. ముందు జాయిన్ చేసుకుంటావా లేదు? ఇప్పుడు ఏంటి వాయిస్ లేస్తుంది? బెదిరిస్తున్నావా? బెదిరింపే, లేకపోతే మా కోటేశ్వరరావు తగిలిస్తా. కోటే ఆ ఆడొచ్చాడా? రావడం ఏంటి, నాతో పాటు ఉన్నాడుగా స్ట్రెచర్ మీద. అడుగో, ఎరా కోటే, గట్టిగా చెప్పరా. నిన్ను కనుక జాయిన్ చేసుకోకపోతే ఆడి శరీరంలోకి వెళ్ళిపోయి ఒక మర్డర్ చేసి డాక్టర్ని క్రిమినల్ చేసేస్తా. విన్నావుగా? నాకెలా నిలబడుతాయ్యా? ఇంతకీ ఏమన్నాడు? నన్ను బిడ్డెక్కించకపోతే నిన్ను తగులుకుంటాడంట, వదలడంట. ఇదేం బ్లాక్ మెయిల్ అండి బాబు? ఎవరైనా పొలిటీషియన్ తోనో పోలీసుతోనో రికమెండ్ చేయించుకుంటాడు. మీరేంటి పోయిన వాళ్ళతో దయ్యాలతో చేయిస్తారు? నన్ను వదిలేండి అయ్యా. వదలను డాక్టర్ బాబు. ఏమయ్యా, నా పిల్లలకి నేను మొగ్గున నిరూపించుకునే ఒకే ఒక టైం అయ్యా ఇది. నేను ఎలాంటి పరిస్థితులు చచ్చిపోతానో నాకు తెలుసు. మా పక్కింటి మూర్తి కూడా చెప్పేశాడు నాకు అన్ని. ముందు నా కూతురు పెళ్లి కావాలి, నా కుటుంబం బాగుండాలి, నేను ఆరోగ్యంగా బయటికెళ్ళాలి. నేను అనారోగ్యంతో లోపలికి వెళ్ళాను, అదేగా నీ టార్గెట్. నీ అనారోగ్యంతో నాకు అనవసరం, నా ఆరోగ్యం నాకు అవసరం. స్టార్ట్ ద ట్రీట్మెంట్ ఇమీడియట్లీ. కమాన్ కమాన్ కమాన్. ఏమండి, ఇది హాస్పిటల్ అండి, ఇక్కడ రోగులు ఉంటారు. అసలు ఈ కరోనా పేషెంట్ ఒకడు వచ్చాడు ఇక్కడికి. ఇక్కడ మాస్క్ లేకుండా మీరు తిరగడమే కాకుండా రోగుల మధ్య పడుకున్నారనుకోండి, వచ్చినా తగ్గించుకోలేని రోగం వచ్చి బాధపడి చచ్చిపోతారు సార్. అప్పుడు అర్థమవుతుంది మిమ్మల్ని ఎందుకు ఇలా ఫోర్స్ చేస్తున్నారు. కరోనా ఉందా? మరి చెప్పేవరా స్వామి ఇందాక నుంచే. ఇప్పుడు మాత్రం డ్రాప్స్ వస్తున్నాయి. నా మాటిని ఇంటికెళ్ళో బెడ్షీట్ కప్పుకొని గమ్మున పచ్చుకోండి. క్యాబ్ బుక్ చేస్తాను, డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోండి. పడే మరి అప్పటికి తగ్గకపోతే నేను 3 రోజులు అయితే అదే బెడ్షీట్ లోపలికి వచ్చి నేను గట్టిగా పట్టుకొని బతుకుంటానయ్యా. ఆ పోయేటప్పుడు ఆ కోటి తీసుకుపో. అరే కోటి, డాక్టర్ గారికి బాయ్ చెప్పరా. చెప్పాను, వెళ్ళమే. డాక్టర్ చక్రవర్తి దగ్గరికి వెళ్ళాడనమాట. రేయ్, నేను చెప్పాను మా బావ దగ్గరికి వెళ్తాడని. బావా బ్రో, వాట్సాప్ మై మ్యాన్. అరే నిన్ను ఆగాగు, క్యాండిడేట్ క్యాబ్ ఎక్కించేసావా? ఎక్కించేశారా? వెరీ గుడ్ వెరీ గుడ్, కీప్ ఇట్ అప్ మై బాయ్. ఏంట్రా గుడ్డు? ఏంటి గుడ్డు? ఒక తందూరి చికెన్ కాల్చినని కాల్చేశాడ్రా. ఒక వారం రోజుల పాటు కోడిని కాల్చి ఎంత మాడిపోద్దో అంత మాడిపోయాడ్రా. బుగ్గైపోయాడ్రా, మస్ అయిపోయాడ్రా నాయన. సరే, ఇంటికి వచ్చి వస్తానులే. అది మా బావని ఏం చేసాడు అన్నావుగా? ఏంటో నాకేం అర్థం కావట్లేదు. మా నాన్నని ఎలా మార్చాలో, ఏం చేస్తే ఆయన నార్మల్ అవుతారో. మీ నాన్న భయపెట్టింది ఆ మూర్తిగాడే కదా, ఆయన తీసుకొచ్చి ఒంగో పెట్టి 4 గుద్దులు గుద్దాడి మీద గొర్రెలలో పడ్డాను అనుకో, ఆడికి ఇంక లేవని కూడా లేవదు. రాయ్, అదే ఆయన ఇంక లేవని కూడా లేవరు. ఈ రోజు ఆ మూర్తి గారిని కొడితే రేపు ఇంకోటి వచ్చి భయపెడతాడు. అప్పుడు ఆయన కూడా కొడతాం, అలా 1 by 1 కొట్టుకుంటూ వెళ్తాం, ఆయన భయం పోయే వరకు. ఏడిసావు, ఇలా కొట్టుకుంటూ వెళ్తే ఆయన మారిపోడు. ఇక్కడ దూరం చేయాల్సింది ఆయన భయపెట్టే మనుషులు కాదు, ఆయన మనసులో ఉన్న భయాన్ని. ఇవన్నీ ఎవడైనా చెప్తాడు, ఇప్పుడు ఏం చేయాలో చెప్పు. భయం తప్ప ఇంకో ఎమోషన్ ఫాలో అయిన ఆయన్ని మిగతా వాటికి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇచ్చేలా చేయాలి. అంటే
ఆయన ఇష్టాల్ని పైలేరికి తీసుకొచ్చి ఆయన మైండ్ ని డైవర్ట్ చేయాలి. ఇష్టమైనవంటే తిండి, నిద్ర, సెక్స్ ఇలాంటివా బావా? అవన్నీ నీకురా. ఆయన ఏజ్ కి సూట్ అయ్యేవి చెప్పు. ఆయన ఎక్కడ ఎక్సైట్ అవుతున్నాడో చూసి వాటితో ఎక్కువ టైం స్పెండ్ చేసేలా చేయాలి. అప్పుడు ఆటోమేటిక్ గా మైండ్ డైవర్ట్ అయ్యి ఆయన భయపడే భయం బ్రెయిన్ లోంచి మెల్లగా వెళ్ళిపోద్ది. మరి కోటేశ్వరరావు డెత్ కూడా మర్చిపోయేంత ఇష్టాలు ఏమున్నాయి ఆయనకి? ఆయనకి మేమంటే చాలా ఇష్టం. నా పెళ్లి చూపుల టైంలో చాలా హ్యాపీగా ఉన్నారు. ఇదిగో అవన్నీ మీ ఫ్యామిలీ మ్యాటర్స్. వాటితో పని అవ్వట్లేదు కదా ఇక్కడ. బయట ఇష్టాలు ఏమన్నా ఉంటే చెప్పు. అవుట్ ద బాక్స్. అది చెప్పొచ్చో లేదో తెలీదు కానీ ఐ జస్ట్ హ్యావ్ అ డౌట్ బై ద వే. ఏంటి డౌట్? ఏదైనా సీక్రెట్ లైఫ్ అనా? మీ నాన్నకి సెకండ్ సెటప్ ఏమైనా ఉందా? చెప్పు పర్లేదు. మగాళ్ళకి ఇందులోనే ఫుల్ ఎంజాయ్మెంట్. ఇదిగో చాలా మంది మగోళ్ళు లేట్ వయసులో కూడా ఆరోగ్యం కోసం 1 2 3 4 అలా సెటప్లు పెట్టుకుంటానే ఉంటారు తెలుసా? ఆపుతారా మీరు ఇంకా? మా ఫాదర్ మాత్రం ఆ టైప్ కాదు. మరి ఏ టైపు? కానీ ఆవిడ వైపు నుంచి ఏదో ఇంట్రెస్ట్ కనిపిస్తుంది. అబ్బో, మీ నాన్నని ప్రేమించే ఆ మహతల్లి ఎవరమ్మా? ఎవరో అప్పడాల విజయలక్ష్మి అంట. అప్పుడా విజయలక్ష్మ? ఆ పేరు ఎక్కడ విన్నట్టుందే. మీ అక్కరా బావా? మీ అక్క. ఓ ఆ అక్క. మీ అక్క? మా దూర బంధువులే, కొంచెం దూరద ఎక్కువ. మీ నాన్న ఏమన్నా గోకిందా, ఏయ్ రక్కిందా, కెలికేసిందా? చిచి, ఏమో నాకు అనిపించింది. కానీ వన్ సైడ్ లవ్వే. మీ నాన్నను వన్ సైడ్ లో చేయడం, ఏం చెయ్యపోవడం. కరోనా దేశాలు దాటొచ్చేస్తుందంటే ఏంటో అనుకున్నాను. ఈ దరిద్రం ఉంది అదంతా. ఏమైంది? మా నాన్నకేం తక్కువ? ఆయన వైట్ షర్ట్ వేసుకుని బొట్టు పెట్టుకుంటే సూపర్ గా ఉంటారు. ఇప్పుడు అర్థమైతే ఆనందం గురించి ఎందుకులే ఇందాక తిన్నాం. బట్ గుడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చో. ఒక్కసారి అప్పడాల విజయలక్ష్మితో ట్రయల్ ట్రీట్మెంట్ ఒకటి చేసి ఆయన రియాక్షన్ బట్టి నెక్స్ట్ స్టెప్ తీసుకుందాం. ఓకే సరే. సంతు యా కమ్. థ్యాంక్స్ అండ్ సారీ. వాట్ ఫర్? Thanks for what you're doing right now and sorry for what I did before. ఈయనెప్పుడు నార్మల్ అవుతారో ఏంటో. బావా ఎవరు అప్పడం అంట లైన్ లో ఉంది. అమ్మో వద్దురోయ్, నాకు ఓపిక లేదు. ఏదో చెప్పెట్టి. మో మా బావకి ఇప్పుడు ఓపిక లేదంట కదా, మళ్ళీ చెయ్యి. ఓపిక లేదంటే ఎలా బాబు? ఓపిక తెప్పించాలి కదా, ఎనర్జీ రప్పించాలి కదా, రెడ్ బుల్ తాగించాలి కదా. రెడ్ బుల్ తాగిస్తావా? నా దగ్గర షాంపెన్ కూడా ఉంది బాబు. ఇవన్నీ తాగించడం నువ్వు మా బావకి ఏమవుతావు? మా ఇద్దరిది టెలిపతి బంధం బాబు. అక్కడ ఆయన దగ్గితే నాకు ఇక్కడ వినపడిపోతుంది, ఇక్కడ నేను తుమ్మితే అక్కడ ఆయన ముక్కు కారుతుంది. ఏదోసారి తుమ్మా. కారుతుంది కన్ఫర్మ్ లే. బావా ఏదో నీ వ్యవహారమేలే, మాట్లాడు. ఏందిరా ఏందమ్మా నీ గొడవ? గొడవ అంటారేంటండి? అక్కడ మీ గుండుకు బాగోపోతే ఇక్కడ నా ఆరాటం ఆగుద్దా చెప్పండి? సరే ఇప్పుడు బాగానే ఉంది, ఉంటా. ఎక్కడ నా హృదయంలోనా? ఏందమ్మా ఇదే? ఇదేదో తేడాగా ఉంది నీ వ్యవహారమా? తేడా కాదు, మన ఇద్దరి మధ్యలో ఉన్నదే. ఎందుకు నాకు ఇంతవరకు ఏ మగాడు నచ్చలేదు తెలుసా? అయినా మీరు నాకు ఎందుకు నచ్చారు? నేను పడుకుంటే నా కళ్ళల్లోకి వచ్చి నా నిద్ర పాడు చేసే హక్కు మీకు ఎవరు ఇచ్చారు చెప్పండి? ఏమమ్మా నా ఏజ్ ఏందో తెలుసా నీకు? పెళ్లిడికి వచ్చిన పెద్ద కూతురుంది, ఉంటే హై స్కూల్ చదువుతున్న చిన్న కూతురు, చెమిటి తల్లి, గయ్యాలి పెళ్ళాం, అయినా పర్లేదు. ఏజ్ బారు, ఇంజిన్ వీకు, ఇన్నుండయ్యమ్మా. వాటన్నిటితో పాటు మెత్తన మనసు కూడా ఉంది కదా, అది ఇవ్వండి, పిసుక్కుంటూ కూర్చుంటా. ఓసి నీ అమ్మ కడుపు మాట. ఇదిగో నువ్వు ఇట్ట వినేటట్లేవు గానీ ఓ పని చెయ్యి, మీ ఆయన చేత ఫోన్ చేయించు. ఆయన ఎస్ అంటే అప్పుడు నువ్వు చెప్పిన దానికి నేను రెడీ. పెట్టే ఫోను. సోదప్పడు అమ్మా. కూసేయ్, ఏందా చూపు? మీరేం మాట్లాడకండి, నాకంతా తెలిసిపోయింది. ఇన్నాళ్ళు భయం డ్రామాలాడింది మీ మీద జాలి పడేట్టు చేసుకుని ఇంకో దాన్ని ఎవరైనా తెచ్చుకుంటే నేను ఓకే అంటాననే కదా. అదేవతో ఫోన్ చేస్తే నన్నేం చేయమంటావే? మీరేం చేయకుండా అంత మత్తు అలగబోస్తుందా నాకు చెప్పకండి. అక్క 2 చేతులు కలిస్తేనే చప్పట్లు, అగ్గిపెట్టి మీద పుల్ల పడితేనే మంట గుర్తెట్టుకో. బాబోయ్
నువ్వు బావమర్దివా పక్క నుండి పుల్లలు పెట్టి పుండా కోరివురా? మా తమ్ముడిని అంటారేంటండి? మీ మీద నాకు ముందు నుంచే డౌట్ ఉంది. ఆ రోజు దాని ఫోన్ రాగానే నేను ఇష్టపడి యూట్యూబ్ లో చూసి చేసిన బెల్లం దోశ తినకుండానే అప్పుడు అని వెళ్ళిపోయారు. ఓసే నీకు దండం పెడతానే. నా హార్స్ పవర్ ఏంటో దాని కెపాసిటీ ఏంటో తెలిసి కూడా ఇంకో ఆడదాంతో లింక్ ఉంటుందా చెప్పు? అసలే నా చావు ఎలా వస్తుందన్న భయంతో నేనుంటే ఆ భయం తగ్గించుకోవడానికే కదా ఈ రిలాక్సేషన్ కాల్స్. అవునరా, అది ఎవరితో తగులుకుని మాట్లాడుతుంటే దాన్ని కట్ చేయడానికే కదా నీ మొగుడుతో మాట్లాడించమని చెప్పి మేము ముందు మాట్లాడిందే. అంటే వాడెవడో ఫోన్ చేసి నా పిల్లలతో కులిస్తే పర్లేదంటే కులికేస్తా. నోరు ముందా పనికి మాలినోడని. ఎవడన్నా నా పెళ్ళాన్ని ప్రేమించండి, ప్రేమను భోగించండి, అప్పుడాలు ఎంచుకుంటా అని చెబుతాడంట. నీలాంటి పనికి మాలినోడు తప్పితే ఇదో ఆయమ్మే ఫోన్ చేస్తుంది, మీ ముందు ఆయన చేస్తాను ఏనండి. హలో గోపి, నా ప్రేమ కళ్ళాపి. ఏమో నా పేరు గోపి కదో గోపాలం. అలాగే చిలిపి కృష్ణ. గోపాలకృష్ణ పోయి వాయించి ఫ్లూటు. ఇదిగో ఆ చిలిపి కృష్ణ లేదో చిన్న కృష్ణ లేదో ముందు మీ ఆయనకి ఫోను. హలో గోపి సార్, బాగున్నారండి? ఏమయ్యా గోపి సార్ లేదు కాదు గుడ్డు సార్ లేదయ్యా. ముందు నీ పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టుకో. ఇక్కడ మా కాపురాలు కూలిపోయేటట్టుండే. కాపురాలంట ఎన్నున్నాయో ఏమో వదిలితే స్కూల్ పెట్టేలా ఉన్నాడు. నువ్వు ఆపరా. ఆ కాపురాల విలువ మాకు తెలుసు కాబట్టే మేమిద్దరం ఇలా ఓపెన్ అయ్యాం. ఏంది ఓపెన్ అయ్యేది? నేను మగాడిగా పనికిరానని మా ఫస్ట్ నైట్ రోజే తెలిసిందనమాట. ఆ రోజు నుంచి దీన్ని సాటిస్ఫై చేయలేకపోతున్నానని బాధ నాలో రోజు ఉంటుంది. అందుకే దానికి నచ్చిన మగాడు దొరికినప్పుడు చూసి దగ్గర నేనే చేయిద్దామని. అక్క పాలు పండ్లు పొట్ట తేనె అదేందా కుంకుమ పువ్వు బిడ్డ ఎర్రగా పుట్టాలి కదా. బాదం పళ్ళు అంత బలంగా ఉంటది. ఇండైరెక్ట్ గా వచ్చా ఫస్ట్ ఎయిడ్ ప్లాన్ చేపిస్తున్నావు కదా నువ్వు. గోపాల గారు మీరు ఓకే అంటే ఈ నైటే పెట్టేసుకో. ఇంటానికి చండాలంగా ఉందా? అదేమో గేట్లు ఎత్తుకుని వచ్చేస్తుంది, నువ్వేమో ఏకంగా గోళ్ల బద్దలు కొట్టుకుంటూ వచ్చేస్తావు. యాక్చువల్లీ అలా కాదు గోపి సార్. గోపి సార్ లేదు గడి గుడి సార్ లేదో ఇట్లాంటి అవరాలు నా దగ్గర కుదరవు. పెట్టే ఫోన్. ఏంటి సార్ సార్ అంటే మరీ రెచ్చిపోతున్నారు. మర్యాదగా నా అర్థాన్ని అర్థం చేసుకుని దాంతో అరకాపురం అనే చేయండి. అట్లీస్ట్ హాఫ్ డే పైపైన. లేకపోతే ఏంటి? ఏం చేస్తానా తాడులతో కట్టేసి దాంతో మిమ్మల్ని రేప్ చేస్తా. మీ గుండె మీద దాని జడలతో దబాదబా 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 వాయిస్తాను. ఓ నీకు ఈ స్టైల్ ఇష్టమా బావా? ఎరోటిక్ స్టైల్. అక్క ఇలాంటి గుండోలకు నెట్ లో మంచి డిమాండ్ ఉంది. ఇడు జానీ సిన్స్ ఫాలో అయ్యాడు. మధ్యలో ఆడేం చేశాడు? వాడు ఎవడో తెలుసు నీకు. రోజు పూజ అదే పని వదలు మాకక్క. గోపాల గారు ఏంటి మీకు ఓకేనా? పెట్టేరా ఫోను ఎప్ప సోదరుడని. భగవంతుడా ఏంటంటే నీకు బుద్ధులు? లక్ష్మి బంగారం నీ సెల్ల దాసేస్తే మిత్తికు కుదురుతుంది. లక్ష్మి నా బంగారం ఆగవే. నా మాట ఇంకో ఆయన నువ్వు నా చేత మరి ఓవర్గా డైవర్ట్ చేయించేసావేమో. ఆయనకున్న భయానికి ఆ మాత్రం డోసు ఇవ్వాలి. లేకపోతే ఆ ఇసుకలారు ఎప్పుడు ఇవ్వటం జరగాలి. ఏ సంతు నువ్వేంట్రా? కమ్ ఫాస్ట్. నీకు తెలుసా ఇప్పుడు ఏం జరిగిందో? గెస్ చెయ్యి. అంతా తెలుసు, నేనే చేయించాను లింగబాబు వాళ్ళ అక్కతో. అవునా? అదేంటబ్బా, ఆవిడికి మా నాన్న అంటే అంత క్రష్, వాళ్ళ అంత కూడా మాట్లాడించింది. మాకేం ఇబ్బంది లేదు, మీరు లవ్ చేసుకుంటే అన్నాడు. ఆ దెబ్బకి చూడాలి మా నాన్న మొహంలో రంగులు మారిపోయాయి. అమ్మకి ఎలా నచ్చ చెప్పాలో తెలియక గిలగిలలాడిపోయి ఆవిడ వెనకాలే పరిగెత్తాడు. బంగారం బంగారం అని భయాన్ని వదిలేసి మా అమ్మని బుచ్చగించడం మొదలు పెట్టాడు. పోన్లే, మా ఇంట్లో ఇంకో ఎమోషన్ చూసా నీ వల్ల. థ్యాంక్స్ అంతు. థ్యాంక్స్ ఏనా? 3 రోజుల్లోనే భుజాలు రాసుకునే దాకా వచ్చారంటే ఈ పునాది ఇక్కడది కాదు. అది ప్రేమించినోడు, కంపెనీలో క్యారేజ్ షేర్ చేసుకున్న కొలీగ్ గాడు, గోపాలం గాడితో ఫోన్లో గొడవపడిన గొట్టంగాడు, ఆ సంతుగాడే నా డౌట్. నువ్వు వెళ్ళి కన్ఫర్మ్ చేయి. గోపాలం గాడి గుండెల్లో గరీబ్ బ్రదర్ కాదు, గోదావరిలో గౌతములు పరిగెత్తించేస్తాను. ఈ టైంలో ఫోన్ ఎవడు బావా? పైన పడుకుందా ఉంటేనేమో దోమలు దుబ్బేస్తున్నాయి, ఇక్కడేమో ఈడు. రే అంకుల్ రా. హలో అంకుల్. హలో బాబు, పడుకున్నావా? పడుకున్నావాడిని లేపి పడుకున్నావా అని అడుగుతాడేంట్రా ఇడి గుండు. అంకుల్ చెప్పండి అంకుల్, ఎందుకు ఫోన్ చేశారు? ఏం లేదయ్యా, ఏదో గుండెల్లో దట యాంగ్జైటీగా ఉండి ఊపిరాడడం లేదు. నాకేం కాదు కదా అంకుల్.
మీరు చాలా బాగున్నారు, హ్యాపీగా ఉండండి. పడుకోండి అంకుల్ ఫస్ట్. ఇప్పుడు పడుకుని తెల్లారి లేకపోతే ఏమండే మేము వచ్చి లేపుతామండే. ఒకవేళ మీ ఆత్మ మిమ్మల్ని వదిలిపోతే దాన్ని చొక్కా పట్టుకుని లాక్కొచ్చి మరి మీ శరీరానికి వేసి కుట్టుపాటు దొప్పుతాం. నాకు ధైర్యం చెప్పడం కోసం మీరు ఈ మాటలు చెప్తున్నారని నాకు తెలుసు, కానీ నాకు చావొస్తే మీరేం చేయగలరు? అది వస్తేనే కదా తెలిసేది మేము కాపాడగలమో లేదో మా టాలెంట్ ఏంటో. అంటే నాకేం కాదంటారు, ధైర్యంగా ఉండమంటారు, అంతేనా? 1000%. మీరు వెళ్ళి పడుకోండి, మళ్ళీ నాకు ఏమన్నా అయిపోద్దేమో అని ఓ పొల్లెట్టికి వెళ్ళికేయండి. లాగులు వేసుకుని ఉన్నాం, డైరెక్ట్ దిగిపోతుంది ఇక్కడ. సారీ అయ్యా, మీ నిద్ర డిస్టర్బ్ చేసినందుకు. అంకుల్ మీరు చెరగొడుతుంది మా నిద్ర కాదు, మీ నిద్ర, మీ ఆరోగ్యం, మీ మనసు, మీ మైండ్. పోనీ మీకు అక్కడ నిద్ర పట్టకపోతే ఇక్కడికి రండి. బాబు ఏమండే ఆడేదో మాట వరుస కంటే దిండు తుప్పటి పట్టుకుని వచ్చేయటమే. ఏంటి అంకుల్ చిన్నపిల్లలాగా మీరు మాకు చెప్పాల్సింది పోయి మీరే భయపడితే ఎలాగా? అవుననుకో, కోటేశ్వరరావులాగా నేను హఠాత్తుగా చచ్చిపోయాననుకో, మా అమ్మాయి పెళ్లి చేసేది ఎలాగా అని అది తలుచుకుంటేనే గుండె 120 స్పీడ్లో కొట్టుకుంటుందయ్యా. పైగా మనసులో ఆ భయం రాగానే గోపాలం ఏంటిది? ఆ కుర్రాడితో చెబితే అరుస్తాడా తీరుస్తాడా? నువ్వు నాలాగే అమ్మాయి పెళ్లి చేయకుండా కన్నుమోస్తావు. ఓ క్లారిటీ ఉంది కదా, మళ్ళీ ఎందుకు ఈ నస? ఇలా అని భయపెట్టేస్తున్నాడయ్యా. ఎవరండి? కోటేశ్వరరావు. వచ్చారా? అదిగో అక్కడే ఉన్నాడుగా. ఏమండే కోటి గారు, మిమ్మల్ని అడుగుతున్నారు, ఓసారి పలకరించండి. ఇప్పుడు ఆ పలకరింపులు అవన్నీ ఎందులేండి. కోటేశ్వరరావు గారు పోయినప్పటి నుంచి కాలనీలో పడుకోవాలంటేనే బట్టలు షేక్ అయిపోతున్నాయి. నువ్వు ఆగరా అంకుల్, మీకు ఒకటి చెప్తాను వింటారా? చెప్పు. ఏ కోటేశ్వరరావు లేడు, ఏ కోటేశ్వరమ్మ లేదు. మీరు నమ్ముకున్న ఆ వెంకటేశ్వర స్వామి మీద ఒట్టేసి చెప్తున్నాను, మీ హెల్త్ కి ఏ ఆపద రాదు, మీ జాతకంలో ఫుల్ ఆయుష్ ఉంది. మీరు చాలా హ్యాపీగా మీ కూతురికి పెళ్లి చేసి మీకు ధైర్యం ఇచ్చే వాళ్ళని తెచ్చుకుంటారు. నా 6th సెన్స్ ప్రకారం మీ కూతురు పెళ్లి చేసుకున్నాడు రేపే ఒక మీడియేటర్ ద్వారా ఫోటో పంపించి మీ వాకిట్లో ఉంటాడు. ఇది నమ్మండి. ఏంటోనయ్యా, నీ మాటలు వింటుంటే ఎక్కడ లేని ధైర్యం వచ్చేస్తుంది. గాలి కుట్టిన చూపులా ఉబ్బిపోతుందయ్యా నా ఒళ్ళంతా. అసలు నీలాంటోడి నా అల్లుడిగా వస్తే సూపర్. మీరు అదే మాట మీద ఉండండి, మీరు అనుకుని జరిగిపోద్ది. ఇప్పుడు మీరు అర్జెంట్ గా వెళ్ళి ఎవరి దగ్గర పడుకుంటే ప్రశాంతంగా నిద్రపడుతుందో వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. ఇంకెక్కడా? మా అమ్మ పక్కనే. చిన్నప్పుడు భయం వేస్తుందమ్మా అంటే నన్ను పక్కన పడుకోబెట్టుకుని గుండె మీద జోకొట్టేది, వెంటనే నిద్రపోయేవాడిని. మరి ఇంకేంటి సొల్యూషన్ దొరికిందిగా? పదండ్రా. అయితే కోటేశ్వరరావు కొట్టించుకోండి. అమ్మా అమ్మా. అంత స్లోగా అడుగుతున్నాడేంట్రా? ఆవిడ సౌండ్ ఇంజనీర్ కదా. అమ్మా, ఏమ్మా నీ దగ్గర పడుకుంటానే. నిద్ర పట్టలేదా? ఆహా. రా నాయనా రా పడుకో. ఆ. అంత క్లియర్ గా ఎలా కనబడిందిరా బాబు? అమ్మ కొడుకు బాధ అర్థం అవడానికి అవయవాలతో పని లేదురా, అదొక ఇన్బిల్ట్ మెకానిజం. మన పెయిన్కి ఆటోమేటిక్గా సెల్స్ రియాక్ట్ అయిపోతాయి. చూడు, ఒక సెకండ్ ఎలా పడుకున్నాడు. సార్ ఒక్క నిమిషం. ఇక్కడ తిరుమల శెట్టి గోపాలం గారని లక్ష్మీదేవిని గారి తండ్రి ఉన్నారంట. ఎక్కడ ఉంటారండి? తమరు? నా పేరు శ్రీనివాస్ రెడ్డి అండి. చీకట్లో ఒంటరిగా ఎండిపోతున్న పక్షులను పట్టుకొని, ఐ మీన్ పెళ్లికి రెడీగా ఉన్న ముచ్చపు చిప్పలు లాంటి అమ్మాయిల అబ్బాయిలు క్యాచ్ చేసి వాళ్ళకి పెళ్లి జరిపించి ఒకటి చేసి వాళ్ళ జీవితాల్లో వెన్నెలు కురిపిస్తుంటాను. మ్యారేజీ బోకరా? కాదండి, రాత్రి సంతోష్ మనసులోకి వచ్చిన మనిషి ఉదయాన్నే తమరు వస్తారని చెప్పారు, అలాగే వచ్చేసారు. అవును, ఇంతకీ మీరు? ఈయన ఎగ్జైట్మెంట్ చూసి అర్థం కావట్లా. ఆ లక్ష్మీదేవిని కన్నా తామరపోయిదే. మీరేనా? సంబంధాలు చూపిస్తా పదండి. ఇటు చూపితే మాత్రం పెళ్లి సెట్ అయిపోద్దా? ఇంతకీ తమరు సెట్ చేసిన సంబంధాలు ఏంటో? నాగ చైతన్య, సమంత, రామ్ చరణ్, ఉపాసన, బన్నీ, స్నేహ, రాణా, మీకా, మన టాలీవుడ్. అంతేకాదు వరుణ్ ధావన్, నటాషా, రితీష్, జెనీలియా, కరీనా, సైఫ్ అలీ ఖాన్, బాలీవుడ్ కూడా. అంతేకాదు ఇంకా చాలా ఉంది. సూర్య, జ్యోతిక. ఓ, కోలీవుడ్ లో కూడా సెట్ పనిచ్చా. అక్కడే కాదు, క్రీడల్లో కూడా పట్టించా. విరాట్ కోహ్లీ, అనుష్క. ఇది మరి అతిగా ఉందిలే. నీలాంటి వాళ్ళు ఉంటారని అతి తగ్గించడానికి వచ్చాం. ఇగో చూసుకో. ఫోటో ఏం చూస్తావు కానీ భుజం మీద చేయి చూడు. నీలాగా మామూలు లుంగి బ్యాచ్ అనుకున్నావా? కోటు బ్యాచ్, మల్టీ లాంగ్వేజ్, పాన్ ఇండియా పెళ్లిళ్ళు పని. అయ్యా, ఇంత
ఇంత గొప్ప వ్యక్తి అయిన మీరు ఈ మిడిల్ క్లాస్ గోపాలను వెతుక్కుంటూ నా గుమ్మం తొక్కడానికి కారణం? ఇప్పుడు యూవీ వాళ్ళు హై బడ్జెట్ రాధేశ్యామ్ తీశారు, అలా అని ఊరుకున్నారా? ఏకమిని కదా అబ్బా ఏదో పని చేస్తున్నట్టు అంట వదిలేశారా? ఎక్కడ కాన్సెప్ట్ ఉంటే అక్కడికి వెళ్ళిపోతారు, మీరేం టెన్షన్ పడకండి. నిజమే, కానీ నా లెవెల్ కూడా గుర్తు పెట్టుకుని తమరు అక్కడ గోక్కండి ఏం లేదు, ఇక్కడ మీ లెవెల్ సంబంధం ఉంది చూపిస్తారు. శోభన వీడియోలు కాదండి, పెళ్లి ఫోటోలు. ఇతని పేరు వేలుముద్ర ఏడుకొండలు. అస్సలు చదువుకోలేదు, కానీ మనుషులు చదివాడు, సమాజాన్ని సాధించాడు. ఇతని పేరు పసిబిడ్డ పద్మారావు. భార్య బ్రెయిన్ ని వాడుకుంటూ మేల్ డామినేషన్ తగ్గించుకుంటూ భార్య చాట భర్తగా ఉండటానికి ఇష్టపడే ఉదారమూర్తి. ఇతని పేరు అలాగే అలాగేనా ఫ్రమ్ భోజ్పుర్రా సింగిల్పూరి. ఆడవాళ్ల మనసుని శరీరాన్ని స్టడీ చేసి వాళ్ళ బాధల్ని సంతోషాలని అర్థం చేసుకుంటాడు. మీ అమ్మాయికి ఎలా కావాలో అలా మోల్డ్ అయిపోయే మగసింహం. అలాగే ఏంది గేనెచ్చాడా? నువ్వు నోరు మీద గేదే. నాకు అన్ని మ్యాచెస్ నచ్చేసినాయి. నేను ఇప్పుడు దాకా చూసిన మ్యాచెస్ అన్నిటికీ రివర్స్ లో ఉన్నాయి. నాకెవరైనా ఓకే. ఓ టెంప్ట్ అయిపోకండి. ఇప్పుడు వీళ్ళందరిలో ఉన్న క్వాలిటీస్ కలిపి ఒక ఆప్షన్ ఇచ్చినా, ఇతనిలో ఎక్కువ చదువుకున్న వారిలో ఉండాల్సిన సంస్కారం, తక్కువ చదువుకున్న వారిలో ఉండకూడని ఇన్ఫారిటీ కాంప్లెక్స్, అంతేకాదు పెళ్ళాన్ని ఎవడన్నా ఏదన్నంటే పిడికిలు బిగబెట్టి. చాలు వీటన్నిటికి మించి ఎవడైతే నాకు అల్లుడుగా వస్తే నేను ధైర్యంగా పోతానో, ధైర్యంగా ఉంటానో అలాంటి వాడు, అంతేనా? అతనే ఇతను. ముందుకెళ్ళకండి, ఫోకస్ ఉండదు. ఇతను మా సంతోష్ కదా? అవును, మీకు తెలుసా? తెలుసండి, మా పక్క టెర్రస్ మీద ఉంటాడు. ఇందాక చెప్పానే మేడ మీద అబ్బాయి అని. ఇతనే. ఇతనా? అదిగో మాటల్లోనే వస్తున్నాడు. సంతోష్ ఇంట తిప్పుకుంటా పోతున్నాడు. హాయ్, ఐఎమ్ శ్రీనివాస్ రెడ్డి. Hello. మీ నాన్నగారు నన్ను పెళ్లి సంబంధం కోసం పంపించారు. వాట్? అసలు డాడ్ నాకు చెప్పకుండా ఇలాంటి ఎందుకు చేస్తాను? ఐ రియలీ డిడ్ నో అబౌట్ దిస్. కొన్ని అలా జరుగుతూనే ఉంటాయి. ఈ లక్ష్మీదేవిని మీకు ఇచ్చి పెళ్లి చేయాలని ఆ తామర పువ్వు గారికి ఆల్రెడీ బాబు, నేను ఇక్కడే ఉన్నా. ఇక్కడే ఉన్నారు. ఆయనకి చెప్పాను, డెసిషన్ ఆయన చేతుల్లోనే ఉంది. నా డెస్టినీ ఉంది బాబు. ఇన్నాళ్ళు బొక్కలున్న సంబంధాలు చూసి గుండెకి స్టెంట్ వేసుకుని బిడ్డెక్కి దిగిన వాడిని. పక్కనే బంగారం లాంటి కూరను పెట్టుకుని ఎందుకు కాదంటాను. సంతోష్, నీకు గుర్తుందా రాత్రి అన్నాను నీలాంటి వాడు అల్లుడిగా వస్తే ఎంత బాగుంటుందని. దేవుడు నా మొర ఆలకించాడు. అందుకే ఆ గోవిందుడు ఈ శ్రీనివాసుని పంపించాడు. గోవిందా గోవిందా గోవిందా. భజన చేద్దామా? శ్రీ శ్రీనివాసం. అంకుల్ మీరు ఎక్సైట్ అయిపోతున్నారు సరే, కానీ పెళ్లి మీకు ఇష్టం ఉంటే సరిపోదు కదా, మీ అమ్మాయికి కూడా నచ్చారు కదా. ఏమ్మా? నాకు ఇష్టం లేదని నీకు చెప్పానా? అమ్మా, అటు కాదు ఇటు పరిగెత్తు. బాబు, నువ్వెందుకు ఇక్కడ? నువ్వు కూడా అటు వెళ్ళిపోయి అక్కడ కలుసుకుని ఓకే వేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, పరిగెత్తు. ఆర్ యు షూర్? అయ్యో, డబల్ షూర్. ఏంటి పంపించారు? ఏమిలా దొడ్లో మీటింగ్ అంట. ఇద్దరు ఒకటవుతున్నారు. ఇదేం ట్విస్ట్ బాబు, సడన్ గా ఎవరినో దింపా? మా కజిన్ సీన్ అన్న. ఆహా, ఎంత డేర్ చేసావేంటి? మా నాన్నకు అనుమానం వస్తే? అనుమానిస్తాడని ఆలోచిస్తూ కూర్చుంటే నీ పెళ్ళి ఎలా చేయాలని భయపడుతూ లేని రోగం తెచ్చుకుంటున్నాడు. మనం పగలైన ఎంత కన్విన్స్ చేసినా నైట్ ఒక్కడే పీక్స్ లోకి వెళ్ళిపోతాడు అబ్బా. అందుకే లేట్ చేయకుండా ఇలా ప్లాన్ చేశాను. అది సరే, ఈ లోపు ఆయన్ని భయపెట్టిన రాక్షసుడు ఆ కొలిగు నువ్వే అని తెలిస్తే? ఈ లోపు ఆయన చేతిలో ఒక మానవుడు పెట్టేస్తాంగా. అంత సీన్ లేదు బాబు, అప్పుడే పిల్లలా? నో వే. ఏ ఎందుకదా? మై విష్, మై విష్, మై విష్. ఏమండి, చికెన్ కీమా స్వీట్ తీసుకోండి. ఓ, చికెన్ కీమా స్వీటా? అంటే కోడికి షుగర్ ఉందండి. మా ఆవిడ వంటల్లో స్పెషలిస్ట్. ఇది ఈ రోజు స్పెషల్, తీసుకోండి. అమ్మో, నేను చాలా దూరం వెళ్ళాలి. ఇప్పుడు మీ నోట్లో స్వీట్ ఉండగానే వెళ్ళి మారుతి గారితో మాట్లాడి మీ ఇంట్లో ప్రతిరోజు పండగ తీసుకొస్తా. ఇట్లాంటి మాటలు వింటుంటే గుండె చాలా తేలికైపోతుంది. ఇన్నాళ్ళు నేను పడ్డ భయం ఏమైపోయిందో నాకు అర్థం కావట్లేదండి. అందుకే పెద్దోళ్ళు అంటారు, మనసుకు నచ్చిన మనుషులతో తిరిగినా పనులు చేసిన మనిషి ఆయుష్ పెరుగుతుందని. ఇప్పుడు నాకేమనిపిస్తుందో తెలుసా? ఇప్పుడల్లా నాకు చావు రాదని 90 ఏళ్ళు గ్యారెంటీగా బ్రతుకుతాను అనిపిస్తుంది. 90 ఏళ్ళేంటి సార్, 100 ఏళ్ళు బతుకుతారు ఆవిడ చేసిన స్వీట్లు తింటాం మానేస్తే. ఇంకా ఎప్పుడు తెస్తారు ఇన్ఫర్మేషన్? ఇక్కడ పెళ్లిళ్ళు, పేరెంటాలు, పురుగులు కూడా అయిపోతున్నాయి. ఏంటండి, ఏమైంది? ఏంట్రా మరి నా సంగతి? ఇప్పుడు ఏంట్రా మరి ఏం చేద్దాం? ఏమండి, ఘోరం జరిగిపోయిందండి. ఏమైందండి? అబ్బుల్ చౌదరి కరోనా అంటండి. పొద్దున్నే ఏదో నన్ను కలిశాడు, మీద తుమ్మాడు కూడాను. నాకు అంటించే ఉంటాడు, నాకు వచ్చేసి ఉంటుంది, మీకు అంటించే ఉంటాను. మీరు కోరుకుంటా కరోనా రూపంలో మీకు వచ్చేస్తుందేమో. ఓ భగవంతుడా, గోపాలం కుటుంబాన్ని మీరే కాపాడాలి.
ఏమాత్రం బాలేదు పరిస్థితులు. ఇంతవరకు రాదులే అని అనుకున్నాం, కానీ వచ్చేసింది. దేశాన్ని కమ్మేసింది కరోనా మహమ్మారి. పరిస్థితి భయానకంగా తయారైంది. వరండాల్లో సంచుల్లో కుక్కి కొన్ని స్ట్రెచ్చర్లపైనే మరికొన్ని శవాలు కనిపిస్తున్నాయి. కరోనా మరణాలు అంతకంతకు పెరుగుతున్నాయి. లక్షణాలు స్వల్పంగా ఉన్నవారు అకస్మాత్తుగా గుండెపోటుతో చనిపోతున్నారు. గోపాలంగడికి ఇస్తాను చూడు, కరోనాతో పోయిన శవాల గుట్టలు, అనాథలైపోయిన కుటుంబాలు వీడియోలు కూడా పంపిస్తాం. అమలాపురంలో ఒకే కుటుంబంలో ముసలి తల్లి, కొడుకు, 2 కూతుర్లు, పెళ్ళం. గోపాలంగడి ఫ్యామిలీ లాంటిదే, మొత్తం కరోనాతో పోయింది. వీడియో కూడా పంపిస్తాను. గుండె చచ్చిపోతే లేదా. ఇప్పుడు ఆయన్ని బయటికి తీసుకురాకపోతే నీ తలకాయని గుణపానికేసి కొబ్బరికాయ కుట్టడు కొడతాను. ఇంకెవ్వడూ నీలాగా హెల్తీగా ఉన్నవాడిని మీ మాటలతో, మీరు చేసే పనులతో పేషెంట్లుగా మార్చకుండా వాళ్ళ ధైర్యాన్ని చంపేసి రోగిష్ఠులుగా మార్చే నీలాంటి కరోనా కంటే దారుణమైన కన్నింగ్ నా కొడుకులకు అర్థమయ్యేలాగా నీ తలకాయ 2 మొక్కలు చేసి అప్పుడు ఆ వీడియో షూట్ చేసి బాగా వైరల్ చేద్దాం. ఇచ్చి కూడా అదిరిపోద్ది. సారీ. నీ సారీలు నాకెందుకు తొక్కలో సారీలు. వెళ్ళు, ఆయనకి ఏమీ లేదని కన్విన్స్ చేసి ఎలా బయటికి తీసుకొస్తావో తీసుకురా. వెళ్ళు. ఇంకా చొత్తటే గోపాలం గారు, ఏమండి, నేను పాలసీ మూర్తినండి. నాకు ఏ కరోనా లేదంట, మన అబ్బుల్ చౌదరి కూడా రాలేదంట. అది చైనా వాడు జలుబుకు పెట్టుకున్న పేరేంటండి? ఈ పారాసిటమాల్ ఉంటుంది, జ్వరం మాత్ర, లేకపోతే చీమల ముందు గెమాక్సిన్. ఈ పెద్దాళ్ళు వస్తారు కదండి, మంత్రులు వాళ్ళును, అప్పుడు రోడ్డు పక్కన చల్లుతారే బ్లీచింగ్ పౌడర్, అది వేసేసి XXX సబ్బు ఉంటుంది కదా, సంస్కారం అంతగా రుద్దెత్తే అది వెళ్ళిపోతుందండి. అయినా మీకు కరోనా రాదండి, మీకు లేదండి. మీరు ఫ్రీ అయిపోయి చెప్తాను, బయటికి రండి. అవునా? అబ్బా అవునండి, అది కర్ఫ్యూ పెట్టిన చోట మాత్రమే ఉంటుందండి. ఈ జనాలు గుంపులు గుంపులుగా తిరుగుతారు ఈ వైన్ షాపుల దగ్గర, అక్కడ అస్సలు అక్కడ దరిదాపుల్లో కూడా వెళ్ళని చెప్తున్నారు. అయినా మనం అంటే కరోనాకి మా చెడ్డ భయం అండి. అయితే మీరు వెళ్ళి భయపెట్టండి దాన్ని, నేను ఇక్కడే ఉంటా. మా సంతోష్ నా మీద ప్రేమ కొద్దీ మిమ్మల్ని తీసుకొచ్చి మాటలు చెప్పిస్తున్నాడని అర్థం చేసుకోలేనండి. వెళ్ళండి. నాకు కరోనా పోయిందని అన్ని టీవీల్లో గగ్గోలు పెట్టేంత వరకు, మరణాలు తప్పించి మంచి వార్తలు చూపించేంత వరకు, చనిపోయిన వాళ్ళ కుటుంబాలు ఏడుపులు పెడబొబ్బుల దగ్గర కెమెరాలు పెట్టకుండా నిజమైన ఆరోగ్యవంతమైన వార్తలు వినిపించినప్పుడు అప్పుడు బయటకు వస్తా. అప్పటిదాకా రాను, ఇక్కడే ఉంటా. అంతే. మనకి పెళ్లిళ్ళు అయిపోయి పిల్లల సంబంధాలు చూసేప్పుడు వస్తాడు. ఇంకా పోండ్రా, నాకు తెలుసులే అంతా. విజయవాడకు చెందిన ఓ లాయర్ కుటుంబంలో 4గురిని కరోనా బలి తీసుకుంది. ఇప్పుడు అర్థమైందా? ఒక మనిషిని భయపెట్టడం ఎంత ఈజీనో అతనికి ధైర్యం చెప్పి బయటికి తీసుకురావడం అంతే కష్టం. అయినా పర్లేదు, ఇంకొంచెం కష్టపడి ఆయన్ని కన్విన్స్ చేసి తీసుకురా, లేకపోతే పదరా. నాకు అర్జెంటుగా కరోనా పేషెంట్ కావాలరా. ఆడు తాగిన టీ కప్ కావాలి, ఆడికున్న వైరస్ కావాలి. ఏంట్రా ఎంత వేడిగా ఉంది? వైరస్ చచ్చిపోద్దేమో. అన్నా, ముదిరిపోయిన కరోనా పేషెంట్ ఉమ్ములోంచి ముంచి తీసా. ఒక్కసారి ముద్దరు పెట్టుకుంటే చాలు, సర్రానికి డైరెక్ట్ ఆన్సర్ కొట్టేస్తాయి. ఒకసారి ట్రై చేసి చూడు. ఏంటో ట్రై చేసేది? ఏంట్రా అంటున్నాడు? అది ఏంటంటే అమ్మా, గోపాలానికి టీ తెచ్చాడా? అవునమ్మా. ఇలా ఇవ్వు, నేను ఇచ్చేస్తాలే. ఇవ్వరా? ఏంటి ఆలోచిస్తున్నావు? అమ్మ ఇచ్చేసినంట్రా వైరస్, నువ్వు వెళ్ళు. అలాగే అన్నా. జాగ్రత్తమ్మా. మూతిగా ఏంట్రా అది కోతులేగా? కరోనా రాకుండా మాస్క్ వేసుకున్నానమ్మా. గోపాలం, ఒరే గోపాలం, తలుపు తీయరా.
తడపడం ఏంద్రా? వచ్చి టీ తాగు, తలుపుది. అయ్యో నేను టీ తాగడం ఏంటి? నాకు రోగం వచ్చింది, అది నీకు కూడా అంటుకుంటుంది. వచ్చి ఒళ్ళో పట్టుకుంటావా? రానాయనా. చెవుడితో చచ్చిపోతున్నానే. నాకు టీ ఎత్తు, నేను తాగను, నువ్వే తాగు. ఏంటో వీడు ఇడుకోవాలా. రామచంద్ర అన్నాయ్ 24 గంటలు అన్నావు, 36 గంటలు దాటింది. ఇంట్లోంచి అరుపులు కేకలు వినపడవేంట్రా? ఏదో ఆయాసంగా ఉందే అమ్మా. తట్టడి తినే 2 గోడలు దొక్కు, అదే తగ్గిపోద్ది. బాగా చెప్పేవరా. బుర్ర తినేస్తున్నారు ఇద్దరు. లోపల నుండి ఆయన, బయట నుండి ఈవిడ. రోగాలు రాకుండానే వచ్చాయని చంపుకు వద్దు, ఐ థింక్ సంథింగ్స్ రాంగ్. పరమేశ్వర నన్ను కాపాడు తండ్రి. బావా, బామ్మకి పాజిటివా? ఏం మాట్లాడుతున్నారు డాక్టర్? మా ఇంట్లో ఎవరికి కరోనా లేదు, ఆవిడెక్కడికి వెళ్ళను లేదు, ఇంట్లోంచి బయటకు వచ్చే క్వశ్చనే లేదు. సార్ రిపోర్ట్స్ కరెక్ట్గా చెక్ చేశారా? ఆవిడదేనా? ఏం మాట్లాడుతున్నారు? ఆమె లంగ్స్ మొత్తం ఇన్ఫెక్ట్ అయిపోయాయి. పల్స్ రేట్ ఇన్ఫెక్ట్ పడిపోయింది. గంట గంటకి డ్రాస్టిక్ తగ్గిపోతుంది. ఇప్పుడు కానీ వెంటిలేటర్ ఎక్కింది అనుకో నేనేం చేయలేను. అండ్ బై ద వే ఆవిడకి పాజిటివ్ కాబట్టి మీరందరూ టెస్ట్ చేయించుకుంటే మంచిది. వీళ్ళందరూ సరే, వీళ్ళ ఫాదర్కి ఎలా చెప్పాలి? ఏం లేకుండా రూమ్ లో లాక్ చేసి కూర్చున్నాడు. వీళ్ళ ఇంట్లోనే పాజిటివ్ కేసు ఉంది, అది వాళ్ళ అమ్మని తెలిస్తే. మర్చిపోయారా బాబు, పిశాచాల పీక్కు తినేస్తాడు. అసలు ఏ రోగం లేదంటేనే కాల్చుకు తింటున్నాడు. అమ్మో టైం అయింది, నేను పీపీ టికెట్ వేసుకుని వాకింగ్కి వస్తాను. డాక్టర్ ఇప్పుడు ఏం చేద్దాం సంతు? ఆయనకు తెలిస్తేనే కదా ప్రాబ్లం, తెలియకుండా మేనేజ్ చేద్దాం. పదరా. ఇప్పుడు ఎలాగే మీ నాన్నతో? హలో గోపాలం గారు, మీ ఇంటికి కరోనా వచ్చేసిందండి బాబు. దాని కోరల్ సాచి మీ కుటుంబానికి కాటైపోతుందండి. ఏంటి సార్ మీరు అనేది? ఏంటండి, మీ ఇంట్లో పెద్ద దిక్కుని టార్గెట్ చేసేసింది. మీ అమ్మని ఐసీయూకి పంపించేసింది. అయ్యి బాబాయ్ ఆవిడ పొజిషన్ క్రిటికల్ గా ఉందండి. ఇంట్లో ఎవరు లేరండి, అందరూ హాస్పిటల్కి వెళ్ళి టెస్టులు చేయించుకుంటున్నారు. వాళ్ళకి కరోనా కన్ఫర్మ్ అయిపోయి, అయ్యి బాబాయ్ అయిపోయి కాదు అయిపోయిందండి. అక్కడ హాస్పిటల్లో వాళ్ళ పొజిషన్ అంత బ్యాడ్ గా ఉంటే చీకటి కొట్లో పడేడుతున్నారు పిల్లగా. మీ పొజిషన్ ఏంటండి? అయ్యి బాబోయ్, ఏ జన్మలో ఏ పాపం చేశారో ఒకే రోగాన్ని కుటుంబం అంతా పడిపోతుందండి. ఈ సండాలని నా నోటితో చెప్పాల్సి వస్తాం చూసారా? నా కర్మండి బాబు, నా కర్మ, నా కర్మండి. అమ్మా లక్ష్మి, వద్దు ఏరీలు. అమ్మా అమ్మా అమ్మా, ఎక్కడే వసే లక్ష్మి? అమ్మా ఎక్కడున్నారమ్మా? వద్దు. అమ్మా ఎక్కడే వసే లక్ష్మి? ఎక్కడున్నారమ్మా? అమ్మా 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 అమ్మా. వసే లక్ష్మి ఎక్కడున్నారే? మా అమ్మేదే. ఏం లేదండి, ఆవిడికి పనిపోటంటేను. ఎందుకే అబద్ధాలు చెబుతావు? మా అమ్మ నన్ను వదిలి వెళ్ళిపోతుంటే నాకు ఆ మాత్రం తెలియదు అనుకుంటున్నావా? నా కుటుంబం మొత్తం అనాథ వల్ల ఘాట్లో కాలిపోవడం నేను ఊహించలేదు అనుకుంటున్నావంటే. ఏమండి, మీరు మరీ ఎక్కువ ఆలోచిస్తున్నారండి. కరోనా వచ్చినా ఏం కాదని డాక్టర్లు చెప్తున్నారు. నా కళ్ళ ముందు ఎంతో మంది తగ్గించుకుని ఇంటికి వెళ్ళిపోతున్నారు. లేదే, ఆళ్ళదొక లెక్క, నాదొక లెక్క. కోటేశ్వరరావు చెప్పాడు, ఆడు చెప్పింది అంతా జరుగుతుంది కానీ నువ్వు చెప్పింది ఏది జరగట్లేదు. అతను చెప్పింది నిజం కాదండి. ఇక నేను ఈ భయాన్ని భరిస్తూ బతకలేను. నా చావు నన్ను వెతుక్కుంటూ వచ్చి హింసించి చంపే లోపల నేను చచ్చిపోతే. అయ్యో ఏమండి, ఏం మాట్లాడుతున్నారండి? నేను చచ్చిపోతా. నేను
నేను చెప్పేది వినండి. నేను ఆత్మని మిమ్మల్ని అందరినీ కలుసుకుంటా. కోటేశ్వరులాగా మీ పక్కనే ఉండి మిమ్మల్ని బాగా చూసుకుంటా. నేను కోటేశ్వర దగ్గరికి వెళ్తా. చచ్చిపోతా. మీకేం కాదండి, ఫోన్ పెట్టేకండి. ఏమండి మిమ్మల్ని చచ్చిపోతా. చచ్చిపోతా. నేను చచ్చిపోతా. చచ్చిపోతా. ఇప్పటికి మంచి నిర్ణయం తీసుకున్నావు, కానీ మా అమ్మ చేతితో ఊరేసుకుని చచ్చిపోతా. ఏం చేస్తారో మీకన్నా అర్థమవుతుందా? ఎప్పుడో వచ్చే చావు గురించి భయపడి ఇప్పుడే చచ్చిపోతాం అనుకుంటారా? ఒక చిన్న బాధ వస్తే ఇంట్లో ధైర్యం చెప్పాల్సిన మీరే పిరికొళ్ళ మీ ప్రాణాలు మీరే తీసుకుందాం అనుకుంటారా? అంకుల్, ఇంటి పెద్ద మీరే ఇంత పానిక్ అయితే పిల్లల పరిస్థితి ఏంటి అంకుల్? అసలు ఆలోచించారా? అంకుల్, మన జీవితంలో ప్రతి ప్రాబ్లంకి చావే సొల్యూషన్ అయితే ఈ భూమి మీద ఏనా కొడుకు మిగలదు అంకుల్. అంకుల్, ప్రేమ, దుఃఖం, జాలి, దయ, ధైర్యం, భయం ఇలాంటివన్నీ మన లైఫ్ లో ఉండే కొన్ని ఎమోషన్స్. వీటన్నిటికీ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చి ఏది ఎంత ఫీల్ అవ్వాలో అంత ఫీల్ అయితేనే ఒక మనిషిగా మనం సస్టైన్ అవ్వగలం. అంతేగాని ఏదో ఒకదానికి ఇంపార్టెన్స్ ఇచ్చి దాన్ని పెంచి పోషిస్తే నష్టపోయేది మీరు మాత్రమే కాదు అంకుల్, మిమ్మల్ని నమ్ముకున్న మీ వాళ్ళు కూడా. అంకుల్, పుట్టడం బతకడం మనం ఎంత ఈజీగా యాక్సెప్ట్ చేస్తామో చావు కూడా ఎప్పుడో అప్పుడు వస్తుంది మనల్ని తీసుకెళ్లిపోతుందని యాక్సెప్ట్ చేయగలిగితే ఎవ్రీ డే హ్యాపీగా బతుకుతాం అంకుల్, ఎవ్రీ సింగిల్ డే. అలా కాదు, అది ఎప్పుడు వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది దాని గురించి వెయిట్ చేస్తూ తలుపులు డోర్లు ఓపెన్ చేసుకుని కూర్చుంటే అసలు ఆ బతుకి మీనింగ్ ఏంటి అంకుల్? నువ్వు చెప్పినప్పుడు బాగానే ఉంటుంది బాబు, కానీ ఆ కరోనా అదే 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 అంటాను అంకుల్, అదే వద్దంటాను. ఇవాళ కరోనా వచ్చింది అంకుల్, రేపు ఇంకో రోగం వస్తుంది, అలాగని భయపడుతూ బతుకుతావా? అది రాకముందే చచ్చిపోతావా? అసలు మీరు దూరం చేయాల్సింది కరోనానో వేరే రోగానో కాదంకుల్, ముందు మీరు దూరం చేయాల్సింది మీలో ఉన్న మీ భయాన్ని. అప్పుడు చూడండి, ఏ వైరస్ ఏ కరోనా మిమ్మల్ని ఏం పీకలేదు. సరే, మీకు అది ధైర్యం లేదనుకుందాం, ఆ దేవుడు ఉన్నాడుగా, నమ్ముతారుగా గట్టిగా, ఆయన వదిలేయండి. ఎవరికి ఏ పాపం తలపెట్టని మీరు నన్ను కూడా చూసుకో తండ్రి అని చేతులెత్తి మొక్కండి ఆ దేవుడికి. మీ ప్రాణాన్ని మీ భయాన్ని ఆయనకి ఇచ్చేయండి, ఆయన చూసుకుంటాడు. అక్కడ అమ్మ మీకోసం కలవరిస్తుంది అంకుల్. మీకు నిద్ర పట్టకపోతే మీ గుండె మీద చేసి నేనున్నాను అని భరోసా ఇచ్చిన అమ్మ మీకోసం వెయిట్ చేస్తుంది అంకుల్. అంకుల్, ఇప్పుడు గనక మీరు అక్కడికి వెళ్ళకపోతే, అమ్మని బతికించుకోలేకపోతే జీవితాంతం బాధపడతారు. ఏ తల్లి వల్ల అయితే మీరు ఈ భూమి మీదకి వచ్చారో ఆవిడ ఆఖరి క్షణాల్లో కేవలం మీ భయం వల్ల ఆవిడ మీరు దూరం చేసుకుంటున్నారు. లైఫ్ లాంగ్ ఆవిడ ప్రేమ గుర్తొచ్చినప్పుడు అలా కుమిలి కుమిలి ఏడుస్తారు. అమ్మ ఎదురు చూస్తుంది అంకుల్, ఇంకా మీ ఇష్టం. అమ్మా, ఏందమ్మా ఇది? ఈ కాళ్ళు పట్టడం ఏంటి? నేను చిన్నపిల్లాడినా? నాకు చిన్నపిల్లడు వేరా, ఎవరికి ఏమన్నా గాని
ఏంద్రా ఇది ఎక్సలెంట్ మైండ్ బ్లోయింగ్. అసలు ఈయన చూడగానే ఆవిడ పల్స్ రేట్ నార్మల్కి వచ్చింది. మరి ఆవిడకి కావాల్సిన ఆక్సిజన్ వచ్చేసింది కదా. ఇదేం మెడికల్ మిరాకిల్ రా బామ్మర్ది. ప్రేమ అనే వ్యాక్సిన్ ఇన్బిల్డ్ బావా. అది ఇచ్చే ధైర్యం ముందు ఏ భయం ఉండదు. సూపర్ రా. ఇవాళ నుంచి ఈ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ప్రోటోకాల్ చేంజ్ రా. లక్షలు పారబోసి ఇక్కడ ట్రీట్మెంట్ చేయించుకోవడం వేస్ట్. మీరు వాళ్ళ పక్క నుండి మేము ఉన్నామని భరోసా ఇస్తూ ప్రేమగా చూసుకుంటే చాడరా. ఇంకా ఏ ట్రీట్మెంట్ అక్కర్లేదు. ఇప్పటికైనా పేషెంట్స్ ని ప్రేమగా పేషెన్స్ తో చూడు. ఫ్రస్ట్రేట్ అవ్వకు. యా ఫ్రమ్ నో ఫ్రస్ట్రేషన్ రా. దేర్ మై ఫ్యామిలీ రా. ఓ డాక్టర్ ముందు మూతికి మాస్క్ పెట్టుకో, లేకపోతే నువ్వు పోతావు. సారీ బావా. సూపర్ బావా. నానా మా అందరికి రిపోర్ట్స్ నెగటివ్ వచ్చాయి. మీరు కూడా వెళ్ళి చెక్ చేయించుకోండి. అవునండి. ఎందుకు? నాకు నెగిటివ్ వస్తుంది. నాకు ఏ రోగం లేదు, రాదు, అంతే. అంకుల్ మీరు మరీ అడ్డం తిరిగేస్తున్నారు, అంతొద్దు. మరి ఇప్పుడు మీ కోటేశ్వరరావు చెన్న చెప్తే చచ్చిన కోటేశ్వరవే కదయ్యా. బతికున్న మూర్తి వచ్చి ఏం చెప్పినా నేను విన్నా. అయినా కోటేశ్వరరావు అనేది ఆత్మకథయ్యా. నాలో ఉన్న భయం. ఆ భయం ఉన్నప్పుడల్లా కోటేశ్వరరావు వస్తున్నాడు, నన్ను భయపెడుతున్నాడు. ఇప్పుడు రమ్మనవయ్యావాడినే. ఇప్పుడు రమ్మనవయ్యా. మరి మిమ్మల్ని భయపెట్టే విషయం ఒకటి చెప్పి భయపెట్టచ్చా? చావంచులు దాకా వెళ్ళి వచ్చిన వాడిని నువ్వు పెట్టే భయం నన్నేం చేస్తుందయ్యా? పెట్టేస్తున్నాను మరి. నీ ఓపిక. మా బ్రో. హాయ్ అంకుల్, నా పేరు సంతోష్. నేను పద్దు కొలీగ్స్. లాస్ట్ 3 yearsగా రిలేషన్షిప్లో ఉన్నాం. మీకు నచ్చి ఓకే చెప్తే పెళ్లి చేసుకుంటాం. జీవితాంతం మీకు ధైర్యం ఇస్తూ మేము కూడా హ్యాపీగా ఉంటాం. కొల్లీగని వంకుతో నా టక్కులునే టక్కుతో మొర చేస్తావరా నువ్వు? దొంగ. అప్పడాల విజయలక్ష్మి. ఆ సౌండ్ వింటేనే నాకేదో అబ్బా. చూసావుగా, వీడే నీ సవితి. ఇంతకేమంటావు? నా కూతుర్ని పెళ్లి చేసుకుంటానంటావు. చేసుకో. నాకు అల్లుడుగా వచ్చి నన్ను భయపెడతావు. మామగా ఉండి నీకు నేను ధైర్యాన్ని ఇస్తానో చూద్దాం. ఇప్పుడు ఇలానే అంటారు. మరి అక్కడ మూర్తిగాడు దిగితే అలా దిగి కరోనా తెచ్చుకుని పరిస్థితి పూర్తిగా పడిపోయి ఇలా సిలిండర్ల మధ్య బతుకుతున్నాను. అయినా ఎవడి కర్మాడు అనిపించాల్సిందే. అయినా మీకు కరోనా ఎలా వచ్చింది సార్? ఏముంది, అక్కడ నాశనం చేయడానికి తీసుకొచ్చి తగిలించుకుంటే రాక వస్తుందో. అమ్మా జాగ్రత్త అమ్మా, 1,00,000 రూపాయలు కప్పమ్మా. వచ్చేసా. అరే తంబాకో, ఇక్కడ అసూయ ఆనందరావు గారని పక్కింటాడు బాగుంటే సోల్లేడు కుల్లి ఏడుస్తుంటాడు. ఎవరు? నేనే బాబు. నీ కైలాస యాత్ర టైం అయింది. శివక్యం బయటకు వచ్చే గుట్లే, బయటకు వచ్చే. కమాన్ కమాన్. పాలసింహమూర్తి గారు అయిపోయింది, చదువుకోండి. చెరపకురా చెడేవు. ఇప్పటికి పూర్తయిందా? ఈ మొక్క ముందే రాసుంటే నాకు ఈ కర్మ తప్పేది.